నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు కంబైన్ ఆటోమోటివ్స్ చైర్మన్ అండ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి నార్లాపురం రవీంద్ర గారు ఉన్నారు. మరి ఆయన అడిగి అసలు ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, అసలు ఏం తినాలి, ఇప్పుడు మనం తింటున్నటువంటి ఆహారం నిజమైన ఆహారమేనా, ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రవీంద్ర గారు, అసలు ప్రతి ఒక్కరికి నేను ఆరోగ్యంగా ఉన్నా అనుకుంటూనే ఉంటారు. అసలు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి, అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఎప్పుడూ చిన్నప్పుడు ప్రైమరీ సెక్షన్లో ఉన్న స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నాం. నెక్స్ట్ సెకండరీ సెక్షన్కి వచ్చిన తర్వాత ఆరోగ్యం అంటే అసలు ఏంటో తెలియదు. టీచర్లు చెప్పరు, స్టూడెంట్లు అడగరు. అసలు ఆరోగ్యం అంటే ఏంటి అంటారు? ఎన్ని రకాలు ఒకళ్ళు ఉంటే? నిజంగా పెద్ద ప్రశ్ననే ఇది, మామూలు విషయం కాదు. అంటే ఆరోగ్యం అనేది చాలా మందికి తెలిసిన ఏంటంటే అవుట్లుక్ గురించి అందరూ కలిసి ఆరోగ్యం అంటే ఎలాంటి రోగం లేకపోతే అది ఆరోగ్యం అనుకుంటారు. టైంకి నేను తింటున్నా, పడుకుంటున్నా, సో నేను ఆరోగ్యంగా ఉన్నా. ఏ డాక్టర్ దగ్గర పోతలేను, ఏ అవసరం పడతలేదు, ఏ మెడిసిన్ అవసరం పడతలేదు అంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం. బట్ నిజమైన ఆరోగ్యం అయితే అది కాదు. ఆరోగ్యం అనేది ఫస్ట్ మనసుకు సంబంధించింది. మన మనసు ఎంత ఆనందంగా, మన బుద్ధి ఎంత ఆనందంగా ఉంటుంది అది మనసుకు సంబంధించినది. కానీ దాని ఇప్పుడు అందరూ కలిసి శరీరానికి సంబంధించినది అనే దాని మీద పెట్టారు. మనసు అంటే ఇక్కడ అని చూపిస్తారు, మీరు ఇక్కడ అని చూపిస్తారు. ఇది బుద్ధికి సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది. ఈ ఆలోచనలోకి వెళ్ళి ఇవన్నీ మనసు, బుద్ధి అవన్నీ వచ్చేస్తాయి. అది అయితే ఎంత ఆనందంగా ఉంటున్నాం మనం అన్నది మాత్రమే మీరు అన్నది ఆరోగ్యానికి సంబంధించింది. ఓకే, మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారు, ఆనందంగా ఉండడానికి కావాల్సిన ఆలోచనలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఆలోచించిన విషయం అందరం కలిసి. అది చిన్నప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది, ఒక ఏజ్ ఆఫ్ పిల్లలలో, కిడ్స్లలో కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే అలాంటి ఆలోచన విధానాలు లేవు, అలాంటి ఆహార విధానాలు కూడా లేవు, అలాంటి ఆహారం కూడా లేదు. ఎందుకంటే విషపూరితమైన ఆహారం ఉంది, ఇష్టమున్న ఆహారం తినే విధానం ఉంది. అంటే ఆలోచనలు కూడా మనకు తెలిసిన విషయాలే. ఎందుకంటే మనిషి బాగా పొల్యూట్ అయిపోయిన ఆలోచన విధానాలు ఇవన్నీ. కనుక మీరు ఆనందంగా ఉన్నారు అనే ఏదో ఫిజికల్గా చూసి అంటే మాత్రం అది రైట్ కాదు. 100% అది దాని మెంటల్ అంటే దాని ఏమంటారు, ఒక మైండ్కి సంబంధించిన ఆరోగ్యంగా ఉంటే మీరు 100% ఆరోగ్యంగా ఉన్నట్టే. ఓకే, అంటే ఆరోగ్యం అనేది రెండు రకాలు, ఒకటి మనసుకు సంబంధించింది, ఇంకొకటి శరీరానికి చూడడానికి సంబంధించింది. ఫిజికల్ ఫిట్నెస్ అంటారు దాన్ని. మీరు ఫిట్నెస్ కింద అంటే మీరు దాన్ని దేని కొలతలు ఎవరికి వాళ్ళకి రైట్ కొలతలు చూస్తున్నారు. డాక్టర్ చూస్తే ఒక రకమైన వెయిట్ చెప్తా ఉన్నాడు. అదే మరి వ్యవసాయం చేసే రైతు చూస్తే బకానే ఉంటాడు, కానీ ఆయన ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఆయనది రైట్ అయిందమ్మా, మరి ఈయన కొలతలు రైట్ అయిందమ్మా అంటే అది ఎవరి ఇది వాళ్ళు చెప్పేది దాన్ని బట్టి చెప్పచ్చు. బట్ ఆనందంగా ఉంటే మాత్రం ఇద్దరు రైటే. ఓకే, కానీ ఆనందంగా ఉండడం అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో కావచ్చు, ఏమన్నా కావచ్చు, అదొక క్వశ్చన్ మార్క్. నిజంగానే ఆనందంగా ఉంటున్నారా అనేది. అంటే ఆనందంగా ఉండడం అనేది ఎంత గొప్పగా అంటే మీకు ఇవ్వడం అనే మనసు కనుక ఉంటే అది ఆనందంగా ఉన్నట్టే. మీకు ఉన్న దానిలోకి గుణం ఉండాలి, ఇచ్చే గుణం ఇవ్వడం అంటారు. అంటే మీ దగ్గర ఉన్న ఒక అది వస్తు రూపం కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైనా కానివ్వండి, మీకు ఉన్న దానిలో ఇతరులకు ఇచ్చే గుణం కనుక మీకు ఉంటే మీరు ఆనందంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎదుటి వాళ్ళ బాధను కూడా మీరు తీసుకొని వెళ్తారు. అది మీరు జనరల్ చేసేది మన పిల్లలకో, మన కుటుంబానికో, మనం బంధువులకో చేస్తాం కావచ్చు. అది దాటి చేయగలిగేంత మనసు మీకు ఉండాలి. సమాజం పట్ల కానీ, ప్రకృతి పట్ల కానీ, జీవరాశుల పట్ల కానీ, నైబర్స్ పట్ల కానీ, లేదా మూగజీవుల పట్ల కానీ మీకు ఆ మనసు ఉండాలి. ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉన్నట్టే లెక్క. అంటే మీకు ఉన్న దానిలో నలుగురు వంచే గుణం ఉండాలి. అది ఇప్పుడున్న దానిలో చాలా తక్కువ మందికి ఉంది. పేరు కోసమన్నా చేస్తున్నాడు, లేకపోతే నిస్వార్థంగా చెప్పి ఇవన్నీ కూడా నిస్వార్థంగా చేయాలి. స్వార్థపూరితమైన భావాలతో కూడుకున్న సహాయం కూడా అది ఆనందానికి సంబంధించింది కాదు. మీకు ఎలాంటి స్వార్థం ఉండద్దు. ఉండాలంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది తీసుకెళ్ళి మనం ముందుకు వెళ్తే కొద్దిగా అంటే మనిషి ఎట్లా ఉంటే దానికి ఎగ్జాంపుల్ అనేది. ఇప్పుడు ఉదాహరణకు మీకు నైట్ మీకు తినే టైం అయింది అనుకోండి, రాత్రి మీరు 7:30 to 8 భోజనం చేసే అలవాటు. మీరు భోజనం చేస్తున్నప్పుడు మీ మందమే ఆహారం ఉంది, మీ ఇంట్లో మీ మందమే ఆహారం ఉంది. మీరు కింద ప్లేట్లు పెట్టుకొని తిందామని కూర్చున్న టైంలో మీకు ఒక బెల్ కొట్టి, మీ ఇంటి మీద వచ్చి ఒక బెల్ కొట్టారు వాళ్ళు. మీరు పోయి డోర్ తీస్తే మీ ఎదురుగా మీ స్నేహితుడు కనిపించారు, స్నేహితురాలు కనిపించింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళని భోజనానికి అని మీరు ఆహ్వానిస్తారు. కానీ అప్పటికి అతను
తిని ఉన్నాడు, అతను తిని ఉన్నాడు అనుకోండి ఆమె, అప్పుడు ఏం చేస్తారు మీరు? మీ మందమే ఆహారం ఉంది కనుక సరే ఒక 2 నిమిషాలు కూర్చొని నేను వచ్చి తింటాను అని చెప్తారు. అయితే తర్వాత అదే సిచ్యువేషను నెక్స్ట్ డే మీ దగ్గర ఆహారం కొద్దిగా ఎక్స్ట్రా ఉంది, మంచి ఏదో చికెన్ బిర్యానీ మంచి టేస్టీ ఆహారం పెట్టుకుని ఉన్నారు, అప్పుడు మళ్ళీ వచ్చి మీ స్నేహితుడు అనుకోండి లేకపోతే మీ వాళ్ళు కొట్టారు, అప్పుడు మళ్ళీ డోర్ తీస్తే అతను మీ ఇంట్లోకి వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? తినే టైంకి వచ్చారు కాబట్టి మళ్ళీ తినమని ఆహ్వానిస్తాము, బలవంతం కూడా ఆయన ఫోర్ చేస్తాం, ఏమని మంచి తిను కొద్దిగా మంచి టేస్టీ ఫుడ్ ఉందని బలవంతం చేస్తాం. ఓకేనా? సిచ్యువేషన్స్ రెండు సేము, కానీ ఇక్కడ మీకు ఒక బిచ్చగాడు వస్తే ఏం చేస్తారు అనేది ప్రశ్న. మీ ఇదికు మొదటి స్థానంలో ఒక బెగ్గర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? జనరల్ ఏం చేస్తాం, అందరం చేసే పని ఏంది? మా మందమే ఆహారం ఉంది కనుక మీరు వేయరు, వెళ్ళిపోమని చెప్తారు. రెండో దానిలో మీకు మంచి మనసు ఉంటే ఎక్స్ట్రా ఫుడ్ ఉంది కనుక వేసే ఆహారం మీకు ఆలోచన ఉంటుంది. నిజంగా మొదటి స్థానంలో కూడా మీరు వేయగలిగితే అప్పుడు మీకు ఆరోగ్యం ఉన్నట్లు లెక్క, అంటే మీ ఆలోచన విధానం మంచిగా ఉన్నట్లు లెక్క. మొదటి దానిలో మీ స్నేహితుడు ఎంతైతే ఆహ్వానిస్తున్నామో తెలియని వ్యక్తిని కూడా అంతే ఆహ్వానించేంత మనసు మీకు ఉండాలి, బుద్ధి మీకు ఉండాలి, ఆలోచన మీకు ఉండాలి. అన్నప్పుడు మీకు ఆరోగ్యం ఉన్నట్లే. కానీ మీ ఆలోచన విధానం ఎంత గొప్పది అంటే నా ఆకలితో పాటు ఎదుటి వాళ్ళ ఆకలి కూడా నేను తీర్చగలను అన్నది మీ యొక్క మనసుకు సంబంధించింది. అంత అది ఫిజికల్ ఫిట్నెస్ అనేది నాడు బయట కనిపించేది కాదు, బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంత గొప్ప మనసు మీకు ఉండాలి. రెండో స్థానంలో ఉంది, లేకపోతే మీరు జనరల్ మారలేదు అనొచ్చు, ఓకే అప్పటి వరకు కూడా పర్లేదు, ఎందుకంటే మీరు జీవించండి కదా, నడుపుకోవచ్చు. రెండో దానిలో వచ్చినప్పుడు కూడా మీరు మళ్ళీ సేమ్ ఫుడ్ వస్తే ఆయనకు వేయగలిగితే పర్లేదు, మీరు మంచోళ్ళే, ఎందుకంటే మీకు మిగిలి ఉంది కనుక వేసిండ్రు. కానీ ఇంకా మీకు చిన్న బుద్ధి కూడా ఉంటుంది, నేరో మైండ్ అంటారు దాన్ని. ఎందుకు ఈయనకి వేస్తే వేస్ట్ అయిపోతుంది, రేపు పొద్దున మిగిలించుకొని తినచ్చు కదా అనేది పిసినారుతనం. ఇప్పుడు చెప్పండి, నేను ఏమంటున్నానంటే మీ ఆలోచన విధానం కనుక 10 మందికి పనిచేసేటట్టు ఉంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఫిజికల్ ఫిట్ దాన్ని ఏమంటారు, ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. అంత గొప్పగా మన ఆలోచన విధానం ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ కూడా ఆనందంగా ఉంటుంది, మన మనసు ఆనందంగా ఉంటుంది, మనకు నిద్ర మంచిగా పడుతుంది. కానీ మనం ఇప్పుడు అందరం కొలుస్తున్నాం ఏంటంటే అవుట్లుక్ని చూసి మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ మనం తెలియకుండానే మన లోపల రోగం ఉంది. ఏ రోగం అంటే ఆలోచన, చెడు ఆలోచనతో కూడుకున్న రోగం. రవీంద్ర గారు, ఆలోచనలో అంటే ఇప్పుడు కూలి పని చేసేవాడికి ఒక బండి కొనుక్కున్నవాడు సంథింగ్ కనిపించాడు అనుకోండి, అని నేను రోజు కష్టపడుతున్నా, నాకు బండి ఉంటే లేదంటే రెగ్యులర్గా ఒక ఆఫీస్కి వెళ్ళే జాబ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ డైలీ జాబ్ చేసే వాడికి ఏమని అనిపిస్తుంది, అరే ఈ రోజు ఈ జాబ్ ఏందబ్బా, ఇంకొంచెం నా క్యాడర్ పెరిగి నా పొజిషన్ పెరిగితే బాగుండు అని అనిపిస్తుంది. అక్కడ ఉన్నవాడికి ఒక కారు ఉన్నవాడికి 2 కార్లు ఉంటే బాగుండు, ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఒక దగ్గర ఆగట్లేదు మనిషి ఆలోచన. తక్కువ ఉండే కొద్దీ నెక్స్ట్ వేరే వాడిని చూసి పక్క వాడిని చూసో ఇలా ఉంటే బాగుండు కదా, తనలో ఉన్న ఎవరైతే తన పొజిషన్లో ఉన్నాడో అక్కడ సంతృప్తి చెందట్లేదు. సో మళ్ళీ హై లెవెల్లో ఉన్నవాడికి అరే నాకన్నా కూలుడు ఉన్నాయి అబ్బా, చక్కగా టైంకి అన్నం తింటున్నాడు పడుకుంటున్నాడు అనిపిస్తుంది. సో దీని గురించి అసలు మీరు ఏమంటారు? అంటే యాక్చువల్గా ఏంది ఇక్కడ మనకు జరుగుతున్న ఏదంటే మనిషికి ఎప్పుడైతే అవసరానికి మించి కోరికలు మొదలైనాయో అప్పుడే మన నాశనం కూడా మొదలైంది, అప్పుడే మనకు నష్టం కూడా మొదలైంది. మీరు అన్నట్టుగా అప్పుడు మన మెయిన్ ఏందండి, మనిషికి ఆకలి మొట్టమొదటి అవసరం ఉన్న పద్ధతి. అది ఆకలి చాలా, ఆకలి అంటే కూడా ఆహారమనే కాదు, అవసరం కూడా ఒక విధమైన ఆకలే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అవసరం ఉంటుంది, అందరికి అన్ని సేమ్ అని అనడానికి వీల్లేదు. ఒక్కొక్క పనికి అది ఉన్నంత వరకు మనిషి మంచిదే. అది తీరిన తర్వాత, ఆ ఆకలి తీరిన తర్వాత మనకి ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ అని వస్తుంది, కంఫర్ట్ జోన్ పర్వాలేదు మనిషికి, ఆ కంఫర్ట్ జోన్ తర్వాత లగ్జరీ జోన్ అని వస్తుంది. ఈ ఎప్పుడైతే కంఫర్ట్ జాట్ లగ్జరీ స్టార్ట్ అయిపోతుందో మీరు అన్న ఆ కోరికలకు వలయం స్టార్ట్ అయిపోయినట్టే. అంటే మీరు కంపారిజన్ చేయడం, సైకిల్కి వెళ్ళి మోటార్ సైకిల్లో కూడా మళ్ళీ రేంజ్లు, కార్లలో కూడా బ్రాండ్స్, ఇవన్నీ ఎప్పుడైతే మీ పొల్యూషన్ అయినట్టే మీరు ఇక్కడ. ఇక మీరు ఎక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నట్టు? ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనం ఎంతసేపు అవుట్, కానీ మీ ఆలోచన విధానంలో కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అంటే మీ అవసరం తీరితే మీకు బాగున్నట్టే. దానికి మించి సౌకర్యం ఎప్పుడైతే కోరుకుంటున్నావో, కంఫర్ట్ కోరుకుంటున్నావో, లగ్జరీ కోరుకుంటున్నావో, లావిష్ కోరుకుంటున్నావో, అప్పుడు మీ మైండ్ కూడా పొల్యూట్ అయినట్టే. ఆ పొల్యూట్లోనే మీరు ఆరోగ్యంగా లేనట్టు లెక్క, లేకపోతే ఆనందంగా లేనట్టు లెక్క.
అది ఉంటే మీకు ఇది అవసరం లేదు, మీ అవసరం తీరగలుగుతుంది. జస్ట్ ప్రతి మనిషికి డబ్బు అవసరం ఈరోజు, మిగతా నీడ్ అవసరం. నీడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఆ నీడ్కి మించి ఎప్పుడైతే మీరు కోరుకుంటున్నారో అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా లేనట్టే. సో ఏదైనా మనం ఆలోచిస్తే అది నీడా వాంటా, అవసరమా కోరిక అనేది తెలుసు, చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా ఇది ప్రతిదానికి ఒక అద్దు ఉంది. మీకు మేము అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఆహారం విషయంలో చాలా మంది చిన్న ఇప్పుడు ఆకలి తీసడానికి ఆహారం కావాలి. అవును. ఉదాహరణకు మీరు ఒక రైసు పప్పు చారుతో తిన్నా అనుకోండి, అయినా ఆకలి తీరుతుంది. మీకు చికెన్ బిర్యానీతో తిన్నా ఆకలి తీరుతుంది. అవును. చికెన్ బిర్యానీ అంటే బయట 100-150 దొరుకుతుంది అనుకోండి. అది ఒక మంచి పెద్ద స్టార్ దానిలో పోయి తిన్నాం అనుకోండి, ఒక మంచి హోటల్లో తిన్నాం అనుకోండి, అది 500, 600, 700 రూపాయలు ఉంటుంది, అయినా ఆకలి తీరుతుంది. పెద్ద స్టార్ 5 స్టార్లు 3 స్టార్లు పోతే అది 1500, 2000 రూపాయలు ఉంటుంది, అక్కడ కూడా ఆకలి తీరుతుంది. ఇది 75-30 రూపాయల ఫుడ్ తిన్నా ఆకలి తీరుతుంది, 2000 రూపాయలు తిన్నా ఫుడ్ కూడా ఆకలి తీరుతుంది. ఈ రెండు సమానమైన ఆకలి తీయడమే. ఇవి రెండు ఏమైనా ఎక్స్ట్రా ఉంటున్నాయా? 30 రూపాయలు 40 రూపాయల ఫుడ్ ఏమో ఒక రోజులోనే అయిపోయి 2000 రూపాయల ఉన్న ఆకలి ఏమన్నా ఓ వారం రోజులు ఉంటుందా? లేదు. ఆకలి అయితే ఏదైనా ఎంత డబ్బులు పెట్టినా ఆకలి అయితే తీరుతుంది. మరి ఇది ఇంత టేస్టీ ఇంత మంచిగా ఉన్న ఫుడ్ మరి వారం రోజులు ఉండాలి కదా కడుపులో, మీరు ఉంచుకోగలుగుతారా? ఉండదు. ఎందుకు మరి? వన్ డేనే ఉంటుంది. ఎందుకట్లా? మీకు ఇక్కడ డిఫరెంట్ ఏముంది? సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్, ప్రైజ్, లగ్జరీ అండ్ లావిష్. ఈ ఫుడ్ అక్కడ తింటేనే అన్నది లగ్జరీ. ఓకే. అంతకంటే ఆ పర్టికులర్ బ్రాండ్లో తింటేనే లావిష్. ఓకే. మన అవసరం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా జీవికి ఉందా ఇలాంటి ఆలోచన? మీరు ఎక్కడైనా ఆలోచించారా? మనిషి అనేటువంటి జీవికి తప్ప ఇంకెవ్వరికి లేదు. అంటే అది అవసరం రైటే, అవసరం ఉన్నంత వరకు అది ఆహారం కావచ్చు, ఇల్లు కావచ్చు, బట్టలు కావచ్చు, మీరు ఏదైనా కోరుకోండి. ఈ ఈ టెక్నాలజీ మీరు ఏదైనా కోరుకోవచ్చు. అవసరం వరకు అన్నీ మంచివే. అవసరం దాటి అంటే నీడ్ ఫుల్ఫిల్ అంటారు నేచురల్. అవసరం దాటిన తర్వాత అన్నీ కూడా మనం కోరికలు తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నంలో చేస్తున్న తప్పులే. అప్పుడు కూడా మనం ఫిజికల్ ఫిట్నెస్ రైట్ లేనట్టే. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటానే ఉంటుంది. అది డయాబెటీస్ కావచ్చు, లేకపోతే సంథింగ్ థైరాయిడ్ కావచ్చు, ఏదో ఒక డిసీజ్ అంటే ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏమంటారు అంటే నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటే లేదా ఫుడ్ బాగా తీసుకుంటే నీకు ఆరోగ్యంగా ఉంటుంది అని అంటారు. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలా? అండ్ ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఆహారం మంచి ఆహారమేనా? ది పర్ఫెక్ట్ అనేటువంటి ఆహారం మనం ఇప్పుడు తీసుకుంటున్నామా? ఓకే. అంటే రియల్గా చెప్పాలంటే 2 రకాల ఆహారం, అంటే రోగాలు కూడా 2 రకాలు ఉన్నాయి. మనసు సంబంధించింది, శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించిన ఆహారం ఏమో మనకు అంటే ఎలాంటిది అని అంటే కాళ్ళ నొప్పులు అనుకోండి, దెబ్బకు సంబంధించినవి కావచ్చు. ఇది ఒక రకమైన డిసీజ్. కడుపు నొప్పులు లాంటి చాలా వస్తూ ఉంటాయి, అదో రకమైన. మనకు సంబంధించిన రోగం ఏంటి? పొల్యూటైజ్ అంటే ఆశ ఇవన్నీ రోగాలు. శరీరం సంబంధించిన రోగాలు అంటే మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ శరీరానికి ఏ ఆహారం అవసరం, ఎలాంటి ఆహారం అయితే ఈ శరీరం బాగుంటుంది, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి అన్నది మనకు అది అవగాహన ఉండాలి. ఓకే. నిజంగా మన శరీరానికి ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకుంటే మంచిదే. కానీ మనం ఏం చేస్తున్నాం అప్పుడు తప్పులు ఏం చేస్తున్నప్పుడు ఏంది, మనం తీసుకునే ఆహారం సమయానుసారంతో పాటు టైంపాస్ కానీ రకరకాల ఆహారాలు తీసుకుంటున్నాం. అది ఈ శరీరానికి ఏం చేస్తుంది, దానికి అవసరం ఉన్న ఆహారం తీసుకుని ఎక్స్ట్రా వచ్చిన ఆహారాన్ని ఏం చేస్తుంది, అది పాయిజన్గా తయారు చేస్తుంది. న్యాచురల్గా దాని వేస్ట్ ఏం చేస్తుంది, పాయిజన్ తయారు చేసి దానికి సంబంధించిన పాయిజన్ శరీరానికి పంపిస్తే అది దానికి పోయి ఆర్గన్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తే అది డయాబెటిక్ వెళ్ళిపోతుందా, బీపీకి వెళ్ళిపోతుందా, లేకపోతే మిగతా గుండె జబ్బులకు వెళ్ళిపోతుందా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంది, మనకు ఆహారం తీసుకున్నాము, దాని దగ్గర ఎక్సర్సైజ్ లేదు మనకు. అవును. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటారు. ఎక్సర్సైజ్ మీరు ఇది ఈ టైప్ కాదు, మీరు ఇప్పుడు సైక్లింగ్ ఆడదు కాదు. ఎందుకంటే ఏముండే అండి, ప్రతి వాళ్ళు ఆహారం తినేవాళ్ళు, దాంతోపాటు పని చేసేవాళ్ళు. అంటే వృత్తి పనులు అనుకోండి. ఇప్పుడు ఎవరికి వృత్తి పనులు లేవు. ఒకప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక వృత్తి పనే ఉండేది, ఖాళీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. 100 ఎకరాల భూసామైనా వాళ్ళు దూతి కట్టుకొని పోయి నావేలు పట్టేవాళ్ళు. అవును. ఏ వృత్తిలో ఉన్న పెద్దోళ్ళైనా ఆ వృత్తి ఆ పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండేది. అంటే మనం తిన్న ఆహారం వాళ్ళకి డైజెషన్ అయ్యేది. ఇప్పుడు మనం తిన్న ఆహారం మనకి ఎట్లా డైజెషన్ అవుతుంది? అంత శరీరానికి సంబంధించినటువంటి పని లేదు. కానీ లేదు కనుక అప్పుడు ఏమవుతుంది, ఆ ఫుడ్ అంతా ఏమవుతుంది డిఫరెంట్గా, అది ఎక్సెస్ ఫుడ్ చేస్తున్నాం కనుక. మనకు శరీరం తగ్గ శ్రమ తగ్గ ఫుడ్ తీసుకుంటే అది మనకు ఆరోగ్యమే. ఎక్సెస్ తీసుకుంటే అది పాయిజన్గా మారుతుంది.
ఓకే. అది అది మెయిన్ ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది మనకంటే అది తీసుకునే యొక్క సైజు మనకు తెలియకపోవడం వల్ల. దాన్నే అన్నారు అది తత్వజ్ఞానము అన్నారు. దాన్ని తత్వం అంటే ఒక విషయం యొక్క స్వభావం తెలుసుకోకుండా తీసుకోవడం. ఓకే. అంటే ప్రతి విషయానికి సంబంధించింది దాని స్వభావం తెలిసింటే మనకు తెలిసేది. అది చిన్నప్పటికెళ్ళి నేర్పాలి, నేర్పించాలి. అది నేర్పే పద్ధతి కానీ నేర్పించే పద్ధతి కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత మిగతాన్ని కథం అయిపోయింది. సమాచారం ఉంది తప్ప దానికి సంబంధించిన తత్వం తెలుస్తలేదు మనకు. రవీంద్ర గారు, అంటే మనిషి అసలు ఎన్నిసార్లు తినాలి అని అంటారు? అంటే ఆల్రెడీ ఒక నానుడు ఉంది, రోజుకి ఒక పూట తింటే భోగి, 2 పూటలు తింటే యోగి, 3 పూటలు తింటే రోగి అని అన్నారు. కానీ డాక్టర్స్ మీరు 3 పూట్లా తినండి, ఎంతో కొంత తినండి అని అంటానే ఉంటారు. అసలు మనిషి ఎన్నిసార్లు తినాలి రోజుకి, ఎలా తినాలి ఫుడ్ని? అంటే ఎన్నిసార్లు తినడము కంటే ఎందుకు తినాలి, ఎప్పుడు తినాలి తెలుసుకోవడం మంచిది. ఓకే, ఎన్నిసార్లు తినాలి కాదు, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి. ఎప్పుడు తినాలి మనిషికి ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడు తినాలి. ఓకే. మీకు ఆకలి ఏదనేది కడుపు సంబంధించి ఇక్కడ తెలుస్తుంది. కానీ మనకు ఆకలి ఇక్కడ అవుతుంది. మనసు ఆకలి బుద్ధి ఆకలి అంటుంది. న్యాచురల్గా తినాలనే ఆకలి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ కడుపులో ఆకలి కాదు మనకు. నిజంగా ఆకలి అనేది కడుపుకు సంబంధించి అంటే ఆకలి రుచి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కామన్ మ్యాన్కి తెలియదు. మనకు ఆకలి రుచి తెలియాలంటే ఉపవాసం అనే ఒక పాత సిస్టమ్ అంటే అది మనకు చూస్తే తెలుస్తుంది. అంటే ఒక 24 hours 2 days 3 days మనకు తినకపోతే తెలుస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకు ఆకలి రుచి తెలియదు ఎవరికి. సమయం రుచి తెలుసు. సమయం ప్రకారం మనం ఆటోమేటిక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, పొద్దున్న టీ తాగుతాము, మధ్యాహ్నం లంచ్ చేస్తాము, సాయంత్రం డిన్నర్ చేస్తాము, మధ్యాహ్నం స్నాక్స్ మిక్స్ అని తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది ఆల్రెడీ మనకు మనసుకు ఫిక్స్ అయి ఉంది. అది ఆ సమయంగానే మనసే చెప్తా ఉంటుంది, బెల్ కొడుతూ ఉంటుంది మనకు. ఎస్ మీరు టిఫిన్ చేయాలి, ఈ టైంకి ఛాయ్ తాగాలి, ఈ టైంకి ఇడ్లీ దోశ తినాలి. తినకపోతే మనసు కోరుకుంటుంది. ఇక్కడ టేస్ట్ కోరుకుంటుంది. కళ్ళకు అందంగా ఉండాలని కళ్ళు కోరుకుంటున్నాయి, ముక్కుకు మంచి వాసన రావాలని ముక్కు కోరుకుంటుంది, నాలుక మంచి టేస్ట్ ఉండాలని నాలుగు కోరుకుంటుంది. కానీ ఈ మూడుకి మంచిగుంది, దీనికి మంచిగుంది అనే సంగతి ఆలోచించే మనసు సరిగ్గా లేదు. అది బుద్ధి చెప్పాలి ఏమని, ఇది మంచిది కాదు తీసుకోవద్దని. అది బుద్ధి మనసు వశమైంది. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే మనసు మాటనే వింటున్నాం. ఆటోమేటిక్గా దీనికి మంచిగా నచ్చింది, దీనికి నచ్చింది, ఇది తినేసి లోపల మనం ఇబ్బంది పెడుతున్నాం. అది పోయి అక్కడ ఇబ్బంది పడుతుంది. అది కొవ్వు రూపంగానన్నా, లావు రూపంగానన్నా, లేకపోతే రోగం రూపంగానన్నా చూపిస్తుంది. అది మనం దాని ఫలితం తీసుకుంటున్నాం కదా. ఒక 100 ఏళ్ళు అదే పాతకాలంలోకి వెళ్తే ఇలాంటి ఆహార విధాలు లేవు. అప్పుడు కూడా ఆహారం తిన్నారు, తినకుండా అయితే లేరు మనుషులు. ఇంత రోగాలు లేవు. ఆహారాన్నే ఔషధంగా తిన్నారు వాళ్ళంతా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఔషధాలను ఆహారంగా తింటున్నాం. అవును, నిజమే. అంటే అంటారు కూడా రుచిగా ఉండే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది రుచిగా ఉండదు అని. అంటే దాని ఇంపార్టెంట్ రుచిలో కూడా ఆరోగ్యం ఉందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనకు దాని తత్వం మళ్ళీ అదే అంటున్నా, తత్వం ఎందుకని మాటికి వాడుతున్నా. తత్వం అంటే స్వభావము, ఆహార స్వభావం మనకు తెలుసా అంటున్నా. తెలియకుండానే టేస్ట్ సంబంధించి తింటున్నాం. ఓకే, టేస్ట్ నీకు నాలుకే మంచిది కావచ్చు, కానీ నువ్వు నాలుక ద్వారా తీసుకున్న ఆహారం శరీరానికి మంచిదా, అది తెలుసుకోవడం మన యొక్క అవసరం. దాన్ని విద్య ద్వారా వస్తుంది, అది చదువు ద్వారా రాదు. విద్య ఇస్ ప్రాక్టికల్. కనుక అవన్నీ కూడా చిన్నప్పటికెళ్ళి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. ఎందుకంటే ఈ పిల్లలే కదా రేపటి తల్లిదండ్రులు. మరి వీళ్ళకి ఏం తెలుసు, అదే కదా రేపు వాళ్ళ పిల్లలు పెడతారు. మరి ఎవరికి తెలుస్తుంది? అది చెప్పేవాళ్ళు ఏజ్ వాళ్ళ మాట మనం వినము. ఎందుకంటే ఇప్పుడు అంతా రకరకాల వంటలు వార్పులు చాలా చూస్తున్నాం కదా. ఒక ఐటమ్ని ఎన్ని రకాలు తయారు చేసేస్తున్నారు. దేనికోసం తయారు చేస్తున్నారు చెప్పండి? ఇన్ని రకాల ఐటమ్, 1 2 రకాల 3 రకాల ఫుడ్స్ ఉండేటి వెనకట. వాళ్ళు కూడా జీవించి ఉన్నారు కదా, 100 ఏళ్ళు బతికారు కదా. ఇప్పుడు ఇన్ని రకాల ఫుడ్ని చేసి ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? దీనికా లేదు దీనికా? అసలు ఆహారం దేనికో తెలిస్తే కదా మనకు. 99% ఆహారము ఈ మూడింటి కోసం తీసుకుంటున్నాం మనం. కళ్ళకు అందంగా ఉండాలి, ముక్కుకు మంచి వాసన రావాలి, నాలుగు టేస్ట్ ఉండాలి. లోపల దోషేస్తున్నాం, లోపల వెనక దాని పని చేస్తుంది. అవును, అంటే కంటికి అంటే అట్రాక్టివ్గా లేకపోయినా దాన్ని టేస్ట్ చేయము, వాసన సరిగ్గా అనిపించకపోయినా టేస్ట్ చేయము. తీరా అంతా బాగుండి, చూడడానికి బాగుండి, వాసన బాగుండి, టేస్ట్ నాలుగు సరిగ్గా నచ్చకపోతే అది తినము. కానీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మ రాత్రి టైంలో డిన్నర్ టైంలో నాకు ఆకలి ఎట్లా నేను తినను అంటే, లేదు రాత్రిపూట ఖచ్చితంగా ఏదో తినాలి, అట్లీస్ట్ ఏదైనా తాగాలి, అలా తినకుండా లేదా తాగకుండా అయితే పడుకోకూడదు అని అంటారు. పాతకాలంలో అయితే లేదమ్మా. అది పాతకాలంలో సూర్యాస్తం కంటే మొదలు తినేవాళ్ళు.
తిన్న తర్వాత యాక్చువల్ ఏంటంటే డైజెషన్ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. నిద్రపోయిన తర్వాత తిన్న ఆహారము మినిమం 2 hours గ్యాప్ తర్వాతనే నిద్ర పోవాలి. అందుకే వాళ్ళు 8 పడుకునే వాళ్ళు వెనకటి కాలంలో. ఇప్పుడు 3:30 లేచేవాళ్ళు. 1970s 80s లో అదే జరిగేది. అప్పుడు 3:34 లేచి వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ 11-12 గంటలకు వంటను తెల్లారి 8-10 లేస్తున్నాం. అంటే పడుకోవాల్సిన టైంలో లేస్తున్నాము, లేస్తున్న టైంలో పడుకుంటున్నాం. అదే అంటే 1990s 2000లో అలా చెప్పేవాళ్ళు అమ్మలు, రాత్రి తినకుండా అసలు పడుకోకూడదు, తినాలి లేదంటే పేగులు ఏడుస్తాయి అనేసి అని. నిజంగానే రాత్రి ఖచ్చితంగా తిని లేదా తాగి పడుకోవాలంటారు, మీరేమంటారు, మీరేం చేస్తారు? బెస్ట్ చెప్తున్నాను, మీకు ఆకలి అయితే తినండి, ఆకలి అయితే లేదు కదా మనం, అదే చెప్తున్నాను మీకు. మీరు ఏ ఆహారం ఎప్పుడు తీసుకున్నా ఆకలి అయినప్పుడే తీసుకోండి. ఏ జీవరాశి అయినా మీరు ఆకలి కాకుండా తినంగా చూసిర్రా? లేదు. ఎందుకు? అది కూడా ఇప్పుడు ఒక పులి ఉంది, ఒక పెద్ద జీవరాశిని చంపింది, దాని ముందటనే ఉంది, అర్ధగంట కోసం తినచ్చుగా, మనలాగా స్నాక్స్ లాగా తినంగా ఎప్పుడు చూసిద్దా? తిందు కొంచెమే తింటది, మిగిలిన తర్వాత వదిలేస్తుంది. ఎందుకు? ముందరే ఉంది కదా, స్నాక్స్ లాగా తినచ్చు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు తినచ్చు కదా. తీసుకపోయి ఏమన్నా లాకపోతే దాని గో ముందు పెట్టుకొని తినచ్చు. ఎందుకంటే లేదు, ఆకలి అయితేనే తింటాయి. ఒక మనిషి మాత్రమే సమయం అయిందని తింటున్నాడు. అవును. కనుక శరీరానికి అది నష్టమే. అది చెప్పాలి, మళ్ళీ చెప్తున్నా, అది చెప్పాలి అంటే అది విద్యలో ఉండాల్సిందే, చిన్నప్పటికెళ్ళి నేర్పాల్సిందే. అది నేర్పే తల్లులకు తెలియదు, తనులకు తెలియదు. ఎందుకంటే అది వాళ్ళకి నేర్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అది మనకు శాస్త్రాలలో ఉంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మన యొక్క నెక్స్ట్ రాబోయే జనరేషన్ బాగుపడతామో చూద్దాం. అండ్ అలాగే రవీంద్ర గారు, బరువును తగ్గించుకోవాలని ప్రయత్నంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్స్పర్ట్స్, వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు తీసుకునేదే అది ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, ఇంత తింటారు కాబట్టి దాన్ని కొద్ది కొద్దిగా తినండి అంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అది కొంచెం తగ్గించండి, కొంచెం కడుపుని కాపేసి మళ్ళీ 11 o'clockకి అలా తినండి అంటారు. అంటే ఒకసారి తినే పోర్షన్ని 2-3 times తినండి అంటారు. నిజంగానే అలా తింటే బరువు తగ్గుతారా? అసలు బరువు తగ్గాలంటే ఎలా తినాలి? తగ్గారు ఎక్కడ మీరు చూస్తున్నారు? ఎవరన్నా చాలా మంది ఎలా చేసిన వాళ్ళు, ట్రై చేసిన వాళ్ళు లేదు. మీరు ఇప్పటికి చెప్తాను, చెప్పేది కూడా ఎక్స్పర్ట్సే, అదే అర్థం కావట్లేదు. ఎవరు ఎక్స్పర్ట్? ఎట్లా మనకు ఎక్స్పర్ట్ దేనంటే మీరు చదువుకున్న వాళ్ళంతా. అవును, చదువుకున్న వాళ్ళు, బుక్స్లో చదువుకున్న వాళ్ళు. అంటే బీ ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదన్న తత్వం. నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత బాగా మొత్తుకుంటున్నానంటే, ఆహార తత్వం మనకు తెలుసా, ఆరోగ్య తత్వం మనకు తెలుసా? తత్వం అంటే స్వభావం తెలవాలి. ఒక వస్తువు యొక్క స్వభావం తెలితే దాన్ని వాడడం. కరెంటు స్వభావం మీకు తెలుసు, అందులో ఏళ్ళు పెడతారా? తెలియదు, పెట్టం. ఎందుకు పెట్టారు? షాక్ కొడుతుంది కాబట్టి, తెలుసు కాబట్టి. అట్లనే మీరు తినే ఆహారం మీకు మంచిదని మీకు తెలుసా? ఇప్పుడు ఏది నమ్మడానికి చెడ్డదని మీకు తెలుసా? తెలుసుకొని తినండి. మీకు ఆకలి అయినప్పుడు స్వభావం తెలుస్తుంది, ఆకలి స్వభావం తెలుస్తుంది, అప్పుడు తినండి. సమయమైందని స్వభావం ఎందుకు పెట్టుకుంటున్నారు? ఓకే, మీకు ఎప్పుడు అవసరము? ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక వెహికల్ ఉంది అనుకోండి, ఏం బండి ఉంది మీ దగ్గర? అక్కడి 2-wheeler ఉంది, ఒక స్కూటీ ఉంది అనుకోండి, దానిలో ఫుల్ ట్యాంక్ చేసి మూత పెట్టి పెట్టినావు, ఏం వాడతలేవు అనుకోండి, మళ్ళీ తీసి మళ్ళీ పెట్రోల్ పోతావా, లేకపోతే అది పొడిచినాక పోతావా? అదంతా వాడేసిన తర్వాత పెట్రోల్ పోస్తాం. మరి మీరేం పని చేస్తారు? పడుతుంది కదా అని కడుపులో పోస్తా ఉన్నాం. మార్నింగ్ టీవీ చేసిండ్రు, దాని దాని ఎక్సర్సైజ్ చేస్తే బాగుండేది. ఎక్సర్సైజ్ చేసి పుట్టిన కుర్చీలో ఊకున్నారు, లేదా కంప్యూటర్ మీద ఊకున్నారు. 12:31 కానీ మళ్ళీ లంచ్ అని తింటున్నారు, మళ్ళీ లోపల వేసిండ్రు. తర్వాత మళ్ళీ ఏం చేసారు? మళ్ళీ కూర్చొని మళ్ళీ సిస్టమ్ మీద ఊకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఏముంది? 0 ఉంది మనకు. మళ్ళీ ఈవినింగ్ కాగానే మళ్ళీ స్నాక్స్. మీ స్కూటర్లో పెట్రోల్ పోసిర్రు, అరే పక్కకు పెట్టిండ్రు, పంపుకు పోయి పక్కకు పెట్టిర్రు. మళ్ళీ ఏం చేసిండ్రు? మళ్ళీ మర్చి మళ్ళీ ఏంటి తిరగలే బండి అనుకోండి, మళ్ళీ పోతే పడుతుందా పెట్రోల్ ఉందో? దాని దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ చేయాలంటే దాని బండి తిప్పాలి కదా మీరైతే. అవును. మరి ఆ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నామా? నిజంగా ఆకలి తినండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా, నిజంగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ టైంకి మీకు ఆకలి తినండి. ఆకలి కడుపుకు కావాలి, బుద్ధికి మనసు కాదు. ట్రై చేసి చూడండి. ఇది తెలవాలంటే ఎవరు వాళ్ళు ఫీల్ కావాలి. మరి ఎట్లుంటో చూపించండి అని చెప్తే లాభం లేదు. మీ కడుపులో మీకు తెలుస్తుంది. ఎప్పుడన్నా మీకు ఆకలి రుచి తెలుసా? మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా ఒకసారి. ఒక 2 or 3 రోజులు తినకండి, మీకు తెలుస్తుంది ఆకలి రుచి. ఫాస్టింగ్ ఉండాలి అంటారు, కానీ ఫాస్టింగ్ ఉంటే కొంతమందికి నీరసపడతారు, చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అది ఉపవాసం అంటాం మనం. ఫాస్టింగ్ ఉపవాసం అంటే నిజంగానే ఫాస్టింగ్ ఉంటే అంత మంచిదా? మంచిది కాకపోతే ఎందుకు వచ్చింది? అది ఎవరు తెచ్చారు దాన్ని? ఎవరో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే చెప్పారు కదా, అంతే కదా. ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళే చెప్పలే కదా. అయితే ఫాస్టింగ్ వల్ల రెస్ట్ అంటారు దాన్ని. యాక్చువల్గా మీకు సండే హాలిడే ఇస్తారా? లఖనం పరమ ఔషధం అంటారు. మీకు సండే ఎందుకు హాలిడే?
అంటే పని చేసే వాళ్ళకి ఆదివారం సెలవు ఉంటుందా లేదా? ఉంటుంది. ఎందుకు? అది కూడా పని చేయొచ్చు. మండే టు సాటర్డే వర్క్ చేశారు కాబట్టి 1 డే రెస్ట్ కావాలని చెప్పేసి దానికి కూడా అంతే. కానీ లగ్నం పరమౌషధం అన్నా కానీ లగ్నం చేసినప్పుడు బాడీ డల్ అవుతుంది, ఆ టైంలో పని సరిగ్గా చేయలేం. డల్ ఏం కాదు, మనలో ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉంటుంది, మన మనసు డల్ అవుతుంది, మన బుద్ధి మళ్ళీ మళ్ళీ అంటున్నారు కదా తినలేదు కాబట్టి నీరసం వస్తుంది అని మీరు అనుకుంటారు. ఓకే, అంతేగాని మీకు అదే ఇది చెప్పాలి. ఇంతవరకు ఆకలి రుచి తెలిసి ఎంత ఉండొచ్చు, లేదని నేను అన్నాను, చాలామంది ఉన్నారు ఆకలి రుచి తెలిసిన లేదని అన్నాను. కానీ ఇప్పుడున్న రోగాలు వచ్చే వాళ్ళంతా ఆకలి రుచి తెలిసిన వాళ్ళు కాదు, రుచి తెలియకుండా తింటున్నారు, దాని యొక్క ప్రభావం రోగం రూపంగా చూస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ మీరు అదే చెప్తున్నా, 12 o'clock midnight మంచి పార్టీ చేసుకొని చికెన్ బిర్యానీ తిని ఇక్కడ దాకా తిని అన్ని తాగి మార్నింగ్ 8:30 లేచి బ్రేక్ఫాస్ట్ తింటారా లేదా? వల్ల తింటారు, అది ఇక్కడే ఉంటుందండి. డైజెషనే కాదు, దానికోసం వాళ్ళు సోడా తాగుతారు, అన్నీ చేస్తారు. ఎందుకట్లా? అవును, డైజెషన్ అయితే కదా, డైజెషన్ అయితే వెళ్ళిపోవాలి, మళ్ళీ బయట కూడా పంపించాలి కదా. అవును, ఇప్పుడు పెట్రోల్ వాడేస్తే ట్యాంక్ ఖాళీ అయితే కానీ నింపలేము. అవును, మరి అక్కడే స్టోర్ అయ్యండి మళ్ళీ వేస్తూ ఉంటే ఎట్లా? దాని యొక్క ప్రభావం చూస్తుంది, తప్పేం లేదు. ఫుడ్ మీరు అదే అంటున్నా, మీరు పెద్ద స్టార్ హోటల్ తిన్నా అని 2000 రూపాయలు తిని దాన్ని ఎందుకు వారాలు ఉంచుకోరు కదా, ఎందుకు పంపిస్తారు మీరు? కడుపులో ఉంచుకుంటే ఏమవుతుంది? పాయిజన్ అవుతుంది. అవును. సో బండిలో పెట్రోల్ ఫైల్ కెపాసిటీ అంతే ఉంటుంది, మళ్ళీ మన ఎక్స్ట్రా వేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కానీ మనిషి పొట్టలు అలా కాదు కదా, వేసే కొద్దీ అది అలా స్ప్రెడ్ అవుతుంది, అది కొవ్వుగా మారి అది ఎక్కడ కొవ్వు పోయి నిలవడానో అక్కడ నిలబడుతుంది. మనిషి శరీరంలో ఎక్కడ నిలబడి అది లావుగా అనిపిస్తుంది. ఇప్పుడు అది నేను అనుభవించిన చెప్తున్నా. నా వెయిట్ 97 kgs ఉండే, నాకు తెలియదు, నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ టైంలో మేము ఎప్పుడు రాత్రి 11-12 గంటలకు ఫుల్ పని చేసి పోయి బిర్యానీ తినేది. తెలియదు మాకు, చదువులో టేస్ట్ ఉన్నా నాకు తెలియదు, దీనికి కూడా తెలుసు. అనుభవం వచ్చేసరికి వయసు అయ్యింది, మళ్ళీ నాకు నేనే తగ్గించుకోవడానికి ఇప్పుడు ఇది 67 kgలకు వచ్చిన. ఇప్పుడు నేను 97 kgsకి 67 పట్టడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. నన్ను నేను తెలుసుకోవడానికి అన్ని తీరు ఎక్సర్సైజ్ చేసిన, వాకింగ్ చేసిన, ఒక 6 kilometers పోయి వచ్చేవాడిని, 12 kilometers అయ్యేది. సైక్లింగ్ చేసిన, సైకిల్ కోసం సైకిల్ కొన్నా, షూ కొన్నా, వాకింగ్ అంటే 100 సూర్య నమస్కారాలు చేసేది, మొత్తం తడిసిపోయేది. నేను ట్రై చేసిన, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ప్రకారం అన్నీ చేసిన, కానీ అయినా కూడా మళ్ళీ నేను అది కంటిన్యూ చేయలేకపోయింది. ఎందుకంటే దానికి కూడా లిమిట్ అవుతుంది. అది దానికన్నా మళ్ళీ అప్పుడు మెల్లిందంటే మెల్ల స్లోలీ దాంతోపాటు ఫుడ్ చేస్తూ ఉంటే ఇప్పుడు నాకు అలవాటు అయిందంటే ఒక పూట భోజనం, ఈవినింగ్ 5 to 6 బిట్వీన్, అంటే సాయంత్రం అప్పుడు తింటా. మార్నింగ్ ఒక ఫ్రూట్, ఎనీ ఫ్రూట్, అది బనానా ఉంటే బనానా, యాపిల్ అంతే. ఈవినింగ్ ఒక వీలైతే నైట్ ఒక మిల్క్, ఆవు పాలు సరిపోతుంది. తెలుస్తుంది నాకు. నేను మళ్ళీ జనరల్గా నేను ఏదైతే వర్క్ చేస్తున్నా అదే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఆ వర్క్లో ఏం తెలియలేదు. నేను జనరల్గా ఏదైతే మేనేజ్ ఉందో మా వ్యాపారం పనులన్నీ చేస్తున్నా. కానీ మనం తీసుకునే ఫుడ్ టైంకి తీసుకోకుండా స్కిప్ చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అంటారు కదా, మీరు అలాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు నా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే చెప్తున్నా, ఒక 40 రోజులు ఇట్లా చేయి కట్టేసినాం అనుకోండి, 40 రోజుల తర్వాత పట్టిస్తే చెయ్యి ఇట్లా రాదుగా. అవును, అందుకే మధ్యలో డాక్టర్స్ మూవ్మెంట్ ఇవ్వండి, ఫిజియోథెరపీ అంటారు. అంటే పట్టేసినాక ఏం చేయాలి? ఇట్లా వేసినాక మీరు ఏం చేయరు, దీన్ని ఇట్లా ఉంచాల్సిందే. మళ్ళీ ఇప్పుడు ఇది రావాలంటే ఫిజియోథెరపీ చేయాలి కాబట్టి మళ్ళీ చేయి ఇట్లా 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 అని కొన్ని రోజులకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఏదైనా ఈ శరీరం మీరు ఎట్లా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. ఈ శరీరానికి ఉన్న స్వభావం అది. మీరు ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఒక 4 రోజులు, ఉదాహరణకు ఒక రోజు మీకు ఒక ఇంతెత్తు ఎగిరే అలవాటు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ రోజు కాళ్ళు బాగానే వస్తాయి, 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 6వ రోజు, వారం రోజులకు అది అలవాటు అయిపోతుంది, మీకు కామన్ అయిపోతుంది అంతే. అది పద్యం కూడా ఉంది కదా, తినదనగవేమో తీయనుండు అనేది. అంటే ఇది కూడా ఏదైనా కూడా మీరు అంటే ఈ అవుతుంది ఇవన్నీ కూడా ఓకే, మీరు దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ అంటే మీరు అలవాటుతో చేసుకోవాల్సిందే. అట్లా అందరికి ఫుడ్ చూడండి, మరి ప్రతి మనిషికి సమానమైన ఫుడ్ దొరుకుతుందా? లేదు. మరి మీరు ఏదైతే తింటారో అది వాళ్ళు తింటున్నారా? మరి వాళ్ళకు కూడా మరి గ్యాస్ ప్రాబ్లం రావాలి కదా, వస్తుందా? వాళ్ళు దానికి అలవాటు చేస్తారు. అందరికి మనకు దొరికిన ప్రతి ఒక్కరికి మంచి ఒకే రకమైన ఫుడ్ అందరికి సమానంగా దొరుకుతలేదు కదా. అట్లా అన్నీ ఏమంటే మీరు ఏ ప్రాక్టీస్ అయితే మనకు అలవాటు చేస్తారో ఈ కడుపుకు అది దాన్ని రెడీ అవుతుంది. కొందరు హెవీ మంచి ఫుడ్ తినే గడక తినే వాళ్ళు కూడా ఉన్నారు, గడక తినే వాళ్ళు కూడా బాగానే ఉంటారుగా. 3 పూటలు అందరూ దొరుకుతుందా? ఒక్కప్పుడు పడుకునే వాళ్ళు లేరా? వాళ్ళకు కూడా మరి వాళ్ళకి ఎట్లా ఉండాలి? అంటే మీరు మీ శరీరానికి మీరు ఎట్లా అలవాటు ఇస్తున్నారో అదే మీ ఫుడ్.
అవును. ఎలాంటి ఫుడ్ అలవాటు చేస్తే అలాంటి ఫుడ్డే, ఎట్లా తింటే మీరు తింటారో అలాంటి ఫుడ్డే. అలాగే గత 2 సంవత్సరాలుగా ప్రజలందరూ ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా ఒక సమస్యకు సంబంధించి ఎదుర్కొంటుంది. దాని నుంచి బయటపడాలి అంటే మీరు మంచిగా ఫుడ్ తీసుకోండి. ఈవెన్ అది నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, మాంసాహారమైన శాకాహారమైన ఏదైనా మంచిగా తినండి. ఈవెన్ సీఎం కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, చికెన్ బాగా తినండి అబ్బా అని. ఆయన చెప్పక ముందు వరకు చికెన్ తింటే ఆ సమస్య ఏదో వచ్చేస్తుంది అనుకుని చికెన్ తినలేదు, ఆ రేట్స్ అన్ని చాలా పడ్డాయి, చాలా డౌన్ అయిపోయినాయి. ఈయన చెప్పగానే నెక్స్ట్ డే నుంచి ఇంకా ఆల్మోస్ట్ 200+, 250+ అయిపోయింది ప్రైస్. నిజంగానే మాంసాహారం తీసుకుంటే అంత మంచిదా మనిషి బాడీకి? అసలు ఆహారానికి ఆరోగ్యానికి ఉన్నటువంటి ఆ ఇంటర్లింక్ ఏంటి? అంటే మంచి ఫుడ్ అంటే ఏమనుకుంటారు అందరూ, దీనికా అంటే కంటికి మంచిగా కనబడాలి, అంటే కొంచెం మంచిగా పీల్చేటువంటి సువాసన అయినటువంటి వాసన రావాలి, నోటికి రుచిగా ఉండాలి. మనిషి చూసేది కామన్గా అదే కదా. అవును. మరి ఆ ఫుడ్ అంతా దీనికి మంచిదా లేదన్నది మరి ఎవరు చూస్తున్నారు? లేదు. ఒక నిజంగానే మంచిదైతే సరే, అది చికెన్ వల్ల మంచిదా, సరే ఒక్కొక్కరు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు ఇది మంచిది. మొన్న ఒక డాక్టర్ వచ్చి పెరుగన్న తింటే మంచిదని చెప్పారు. అవును, చద్దన్న ప్రొఫెసర్. ఎందుకంటే ఇలా బ్యాక్టీరియా ఉంది అని. అంటే మంచి ఆహారం అనేది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అవును. కానీ మన కళ్ళకో, ముక్కుకో, నాలుకో సంబంధించిన విషయం కాదు కదా. మంచిగా ఉన్నది కళ్ళకు మంచిగా ఉన్నంత మాత్రాన, ముక్కుకు మంచిగా ఉన్నంత మాత్రాన, నాలుక మంచిగా ఉన్నంత మాత్రాన శరీరానికి మంచిదా అన్న విషయం మనకు తెలుసా? ఆలోచించట్లేదు ఎవరు. అదే తత్వం. మరి ఓకే, తత్వం అంటే మీ కళ్ళకు కనిపించి ముక్కుకు వాసన నుండి నాలుగు టేస్ట్ ఉన్న ఆహారం మీ శరీరానికి మంచిది అన్న విషయం మీకు తెలుసా తెలియదా? అంటే మనం మరి నిజంగా ఎడ్యుకేట్స్మేనా? అదే తెలియట్లేదు. టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, మొత్తం అన్ని నాగరికత కూడా మనిషికి సంబంధించి చాలా పెరిగింది, ఉన్నతానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది. ఇంత ఉన్నా ఈ అనారోగ్య సమస్యలు అనేటివి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత చదువుకొని ఇన్ని చెప్తున్నాం కదా, నిజంగా మీరు నిజంగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి రాకెట్లో వెళ్ళేంత లెవెల్ మనం వెళ్ళాం కదా, అవును, ఎందుకు మన లైఫ్ స్పాన్ పెంచలేకపోతున్నాం? అవును. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికిన, ఒకప్పుడు 1000 సంవత్సరాలు ప్రూఫ్ ఉంది మన దగ్గర. అప్పుడైతే ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఆహారంలో మసాలాలు లేవు, టేస్ట్ ఇవన్నీ లేవు. అప్పుడు న్యాచురల్. అప్పుడు ఏమీ లేనప్పుడు ఏమో మనిషి 100 ఏళ్ళు బతితే, ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని ఏళ్ళు బతకాలి? ఎక్కువ బతుకన్నా తక్కువ బతుకన్నా? ఇవన్నీ పెరిగాయి కాబట్టి అప్పటికంటే ఇప్పుడు మంచిది మనం అంటున్నావా? మీరు ఒప్పుకుంటారా దాని విషయం? అంటున్నాం. టెక్నాలజీ పెరిగింది, మంచి కోసం పెరిగింది, ఆహారం క్వాలిటీ పెరిగిందని మీరు అంటారు. అన్ని ఆహారం క్వాలిటీ అని అంటే అది ఆలోచించాల్సిన విషయం. మీరు అదన్నీ చూసుకోరు. ఇక ఆలోచనలు క్వాలిటీ ఉన్నాయా? మరి ఎట్లా టెక్నాలజీ అయితే లేవు. ఎట్లా టెక్నాలజీ పెరిగింది? టెక్నాలజీ పెరిగింది ఏంటి అంటే సైన్స్ ఒకటి పెరిగింది, టెక్నాలజీ సౌకర్యం పెరిగింది, సౌకర్యం మాత్రమే పెరిగింది. సౌకర్యం వల్ల సుఖాలకు మోజులో పడి, లగ్జరీ లావిష్ల మోజులో ఎరిగి, మన శరీరాన్ని మనం సోమరిపోతం తయారు చేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం. దాని ఫలితం కూడా అనుభవిస్తున్నాం. నిజంగా ఇంత టెక్నాలజీ పెరిగి ఉంటే ఇవన్నిటికంటే మొదలు ఒక మంచి ఒక సూది కనిపెట్టరు కదా, ఇవన్నీ ఏ తలకానిపి లేదు. ఒక్క ఇంజక్షన్ చేసుకుంటే 1000 సంవత్సరాలు బతకాలి, తలకానిపి కథం కదా. ఎందుకు ఎంత ఇబ్బంది? హ్యాపీగా బతుకుతారా కదా. వ్యాక్సిన్ సరిగ్గా తెలియట్లేదు, ఏది వేసుకోవాలి ఏంటి అనేది. ఇంకేం చెప్తాం? నిజంగా అవసరమే. ప్రతిదాన్ని మార్పు అనేది సహజం, దాన్ని మనం ఆపలేం. ఆ మార్పు మంచిగా జరుగుతుందా చెడుగు జరుగుతుందా అన్నది తత్వానికి సంబంధించింది, సమాచారం తెలుసుకోవాల్సిన దానికి సంబంధించింది. అది విద్య ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఋషులు చేసిన పని అదే. ఆ ఋషులు వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని మనకు చెప్తారు. యాక్చువల్గా అది ఇప్పటికీ మనం మెయింటైన్ చేయాల్సింది. అది ఆచార రూపంగా ఉంది మన దానిలో. కానీ దాన్ని మనం ఏం చేసినామంటే అది పక్కకేసేసి ఆహారాన్ని ఇష్టం ఉన్నట్టు తిని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాం. ఆరోగ్యాన్ని బాగు చేసేటందుకు మందులు వాడుతున్నాం. ఆ మందుల వల్ల డబ్బు చాలా దాని రిలేటెడ్ అంతా లింక్. మనీ కావాల్సి వస్తుంది, మనీ ప్రకారం వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైఫ్ 20-25 ఏళ్ళకే అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. దానికి చాలా కారణం అది మనిషి చేసిన తప్పే. ఇది 20-25 ఏళ్ళకి డయాబెటిక్ వస్తుంది, బీపీలు వస్తున్నాయి. 29-30 ఏళ్ళకి గుండెపోటుతో చచ్చిపోతున్నారు, ఫుల్ షుగర్లు వస్తున్నాయి, కంట్రోల్ కాలేకపోతున్నాయి. ఏమనంటే హెరిడిటీ అంటున్నారు. మరి వాళ్ళ తాతకు ఉందో అడగండి, ఉండదు.
మరి లేనప్పుడు ఎట్లయితుంది? ఈ మధ్యలోనే ఈ జనరేషన్ ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతలకు కూడా ఉండదు, కానీ వీళ్ళకి వస్తుంది, వీళ్ళ నాన్నకి వీళ్ళకి వస్తుంది. అంటే రెండండి, ఆహార విధానం, ఆలోచన విధానం, ఈ రెండు తప్పే. మీరు ఆకలి తింటే మంచి ఆహారం, మీరు ఆకలి నుంచి తినండి. ఆకలి అంటే ఇక్కడ కాదు, ఏది బుద్ధికి సంబంధించిన ఆకలి కాదు, మనసుకు సంబంధించిన ఆకలి కాదు, కడుపుకు సంబంధించిన ఆకలి కావాలి. అది తెలవాలి అంటే మీరు నేర్చుకో, ప్రాక్టీస్ చేయాలి కదా. మీరు ఉపవాసాలు అన్నీ చేయండి, మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, మీరన్నట్టే ఒకానొక టైంలో అంటే ఇప్పటికీ అంటూ ఉంటారు రాముడు 1000 సంవత్సరాలు బతికారు అనేసి అని. సో ఒకప్పుడు లైఫ్ స్పాన్ అనేది మనిషికి సంబంధించి ఆయుర్దాయం 1000 సంవత్సరాలు ఉండేది, అది కాస్త తగ్గుతూ 100 సంవత్సరాలకు వచ్చింది, అది కాస్త తగ్గుతూ ఇప్పుడు 10లోకే వచ్చింది. లిటరలీ చెప్పాలంటే లైఫ్ స్పాన్ అనేది మనం సెట్ చేస్తే కనుక 67 సంవత్సరాలు ఉంది ఒక మనిషిది. సో అసలు ఇలా తగ్గుతూ, అవును అంటే అది 67 అని వచ్చింది, కానీ 30 ఏళ్ళకే చాలా మంది వాళ్ళ ఆయుర్దాయం తీరిపోతుంది. అసలు ఈ మనిషి ఆయుర్దాయం అనేది వేలల్లో ఉండేది 100లకి, తర్వాత 10ల సంఖ్యలోకి ఇలా తగ్గిపోవడం అంటే ఎప్పుడైనా ఏదైనా పెరుగుతూ ఉండాలి. మీరు అన్నట్టు సైన్స్ పెరిగితే, టెక్నాలజీ ప్రతిదీ పెరుగుతూనే వచ్చింది, కానీ మనిషి కూడా ఆయన కౌంట్ జనాభా పెరుగుతానే ఉంది, కానీ ఆయన లైఫ్ స్పాన్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇది ఎందువల్ల అయింది అంటారు? ఏంటి ఏదైనా చిన్న రెండు? ఒకటి, మొట్టమొదటి మీరు చెప్పారు కదా మొదలు ఏమన్నారు, ఆరోగ్యమా? ఫస్ట్ ప్రశ్న వేసారు నన్ను. ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అనేది దీనికి సంబంధించింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఆలోచన విధానంతోనే మిగతా అన్నీ స్టార్ట్ అయినాయి. అది మంచి ఆలోచనల, చెడ్డ ఆలోచనల మనలోకి వస్తున్నాయి. మనం చేసే ఆలోచన సమాజానికి మంచిదా చెడ్డదా, మన తోటి వాళ్ళకి మంచిదా చెడ్డదా, మన సృష్టికి మంచిదా చెడ్డదా, మన తోటి జీవరాశులకు మంచిదా చెడ్డదా, మన ప్రకృతికి మంచిదా చెడ్డదా. మన ఆలోచన చెడిపోవడం వల్లనే ఈ ఆహార విధానంలో వచ్చిన మార్పు ఇవన్నీ. మంచి ఆలోచనలు ఉంటే మంచి ఆహారమే తీసుకుంటాం కదా. మంచి ఆహారం అంటే అవసరం ఉన్నట్టే తీసుకుంటాం కదా. అంటే మన ఆలోచన మంచి లేవు కనుక ఆటోమేటిక్గా ఆలోచన తగ్గట్టే ఆహారం వచ్చింది, ఆహారం తగ్గట్టే రోగాలు వచ్చినాయి, రోగాలకు మందులు వచ్చినాయి. దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అయిన ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించలేని స్థితిలో ఉన్నాం. ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందంగా పడుకుంటున్నాడా? లేదు. ఆనందంగా నిద్రపోతున్నాడా? మరి దేనికోసం? మనకు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. ఆయన వాళ్ళు చనిపోయాడు కదా, అది యాపిల్ అధినేత, యాపిల్ మొబైల్ టెక్నాలజీ పెట్టిన అధినేత పేరు ఏం పేరు? స్టీవ్ ఎవరో అతను ఉన్నాడు, అతని పేరు నాకు కూడా. ఆయనే చనిపోతూ చెప్పాడు, నేను పని చేస్తూ డబ్బులు సంపాదిస్తే వెళ్ళిపోయాను, కానీ నా ఆరోగ్యం విషయంలో నేను తెలుసుకోలేకపోయాను. అన్ని కొనుక్కునే కెపాసిటీ నాకు ఉంది, కానీ నా బాధలు, నా రోగాన్ని కొనుక్కునే కెపాసిటీ నా దగ్గర లేదు అని చెప్పిండు ఆయన. 54 ఏళ్ళకో 50 ఏళ్ళకో చచ్చిపోయాడు. ఎందుకు? అన్ని కూడా సంపాదించిన 200 ఏళ్ళు కొనుక్కోవచ్చుగా. పాసిబుల్ అవ్వదుగా. అట్లా అంటే అదే ఆలోచన, మన ఆలోచన విధానం ఏదైతుందో అది మారిపోయింది. దానికి చాలా కారణాలు చాలా ఉండొచ్చు. అంటే మనకు ఆ సంస్కృతి అంటారు, మళ్ళీ పాతకానికి వెళ్తే మన సంస్కృతిలో ఉన్న అంటే శాస్త్రాలలో ఉన్న రాసిపెట్టిన గ్రంథాలను మనకు సమాచారం లేకపోయి ఉండొచ్చు. అందులో ఇవన్నీ రాసిపెట్టి ఉన్నాయని చెప్తున్న వాళ్ళు ఏమనంటే మన జీవన విధానం కానివ్వండి, మన ఆహార విధానం కానివ్వండి, మన ఆలోచన విధానం కూడా ఎలా స్టెబిలైజ్ ఒక స్టాండర్డైజ్ చేసుకోవచ్చు అనేది ఉంది. మెడిటేషన్ అనేది ఒక ఆలోచన విధానం, అది అందులో ఉంది అంటారు. ఇప్పుడు అది అసలు మెడిటేషన్ అంటే ఏంది, ప్రూఫ్ కావాలని అడిగే స్టేజ్లో ఉన్నారు. అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. మీ ఆలోచన విధానాన్ని నాకు అర్థమవుతుందా, నా ఆలోచనతో మీకు అర్థమవుతుందా తెలియదు. ఎవరిది వాళ్ళు డిఫరెంట్ దానిలో ఆలోచన విధానాలు ఉంటూ మనం జీవిస్తున్నాం. అంటే అంత సమాజానికి సంబంధించిన మంచి ఆలోచనలు మనకు ఉంటే డెఫినెట్గా మనం మీరన్న ఫిజికల్ ఫిట్నెస్, ఆరోగ్యవంతులమే. ఓకే, మీరు దాన్ని వస్తు రూపంగానో దీనిలో దాన్ని చూడలేం మనం. అందరు మంచి వాళ్ళు లేరు అనుకోండి, ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు అందరికీ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, నెక్స్ట్ అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆనందంగా ఉంటారు. అదే స్వర్గం. ఓకే, ఎక్కడెక్కడో పైన ఎక్కడో లేదు, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడే ఉంది. మీరు మీ మనసును మీ కంట్రోల్లో ఉంటుకొని మీ వల్ల సమాజానికి అని సృష్టి అందరికీ మీ చుట్టూ ఎవరు కానీ మీరు కనుక మంచి చేయగలిగితే, వాళ్ళ పట్ల మీ స్వభావం బాగుంటే, మీ మనసు బాగుంటే, ప్రేమతత్వం ఉంటే, ప్రేమ అనగానే మనం ఇప్పుడు మీరు ఇప్పుడుండే ప్రేమ యువకులకు వాళ్ళకి అనిపించే ప్రేమ కాదు, తల్లి ప్రేమ అనుకోండి. అంత మనసు పిల్లల మీద ఎంత ఉంటుందో చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా అంతే ఉండాలి. ప్రకృతి అంత ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషి ఇమ్యూనిటీ సిస్టమ్
సో అది కూడా బాగుండాలి అంటారు. రోగనిరోధక శక్తి రోగ నిరోధక శక్తి మంచిగా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ఫుడ్స్ కాకుండా ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి తినాలి అంటున్నారు. సో ఈవెన్ రామ్దేవ్ బాబా కూడా అదే చెప్పడం జరిగింది. మా పతాంజలి రిలేటెడ్ ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ ఆర్గానిక్ ఫుడ్స్. సో ఒక పద్ధతి ప్రకారం పెంచుతున్నాము, తీసుకొస్తున్నాము, తినండి, చేయండి అని. ఆయనవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి కొన్ని బ్రాండ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి. నిజంగానే ఆర్గానిక్ ఫుడ్స్ తింటే మనిషి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందా? అసలు ఎలాంటి వాటిని మనం ఆర్గానిక్ ఫుడ్స్ అంటాం? ఎలా తెలుసుకోవాలి ఇది మంచిది ఆర్గానిక్ ఫుడ్ మనం తినచ్చు అనేది ఎలా మనం తెలుసుకోవాలి అంటారు? అది దానికి ఇంతవరకు టెస్టింగ్స్ మనకి కనిపెట్టారని మనలో చెప్తున్నారు. అది అందులో కూడా మోసాలు ఉన్నాయి చెప్పి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఆర్గానిక్ ఫుడ్ అంటే మీరైతే మీ ఇంట్లో మీరు వండించుకోండి. మీరు ఎక్కడో 2 తొట్లు పెట్టుకుని కూడా వండించుకోవచ్చు. 4 కల్జామాకులు కొత్తిమీరని కూడా వడ్డించుకోవచ్చు. వితౌట్ పెస్టిసైడ్ వేసినవి పండించుకోండి. అంటే ఇప్పుడు యూరియా లాంటి పెస్టిసైడ్ మందులు వేస్తారు కదా, అవి వేయకుండా పండించుకోండి. ఎందుకంటే న్యాచురల్గా ఏంటంటే అవి వేస్తే వాటి ఉన్న విష పదార్థం అది చెట్లోకి వెళ్ళి మళ్ళీ కూరగాయలకు వచ్చేది మనమే తింటున్నాం కనుక మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనకు మళ్ళీ ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం ఉంది అనేది మెయిన్. ఇప్పుడు వ్యవసాయదారులు పంట పండించే కాడ ఎవరు కూడా వితౌట్ పెస్టిసైడ్ అయితే పంటలు పండతలేవు. ఇది వాళ్ళు కూడా రైతులు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకు గిట్టుబాటు ధర లేకపోయి ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ శ్రమకు తగ్గ ప్రాఫిట్ రాకపోయి ఉండవచ్చు. అక్కడ కూడా వాళ్ళ మనసు కూడా ఎంత గొప్పగా ఉండంటే ఈ సమాజం ఆరోగ్యానికి సంబంధించిన పంటలు పండిస్తున్నంత గొప్ప మనసు ఉండాలి. కాకపోతే అంటే అలాంటి విషపూరితమైన పంటలు పండించి వాళ్ళ పిల్లలకే పెట్టి వాళ్ళకే రోగాలు తెస్తున్న వ్యవస్థ. బట్ అది ఒక్కదానికే కూడా అయిపోయేది కదా, ఇది మొత్తం ఎంటైర్ వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పండియకపోతే మనం బతకలేము. ఫుడ్ లేకపోతే మనం వేరే ఛాన్స్ లేదు. ఎన్ని డబ్బులనే తినలేం కదా. కాకపోతే అంటే ఆరోగ్యకరమైన ఆహారం పండించే వ్యవస్థను చేయాలి. యాక్చువల్గా దానికి సంబంధించిన గవర్నమెంట్ నామ్స్ ఏమున్నా కూడా తీసుకొచ్చి మళ్ళీ ప్రజల యొక్క ఆరోగ్యమే ఫైనలైజ్డ్. అది ఉంటేనే మిగతా అన్ని పనిచేస్తాయి. మీకు ఎంత బంగ్లాలున్నా బిల్డింగ్లు ఉన్నా కాలు ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారం లేకపోతే రోగం వచ్చిందంటే పోడేగా. ఇప్పుడు మనకైతే చాలా రోగాలు అయితే ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, ఆ రోగాలంటే వల్ల మనము కంట్రోల్ చేసుకోవడానికి ఆహారం తీసుకుంటే మంచిగా ఉంటుంది. మంచి ఆహారం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో సో దాని నుంచి ఎదుర్కోవాలి అని అంటే మాంసాహారం తిననేటువంటి అంశాన్ని అందరూ తీసుకొస్తున్నారు. అదే పాయింట్ రేస్ చేస్తున్నారు. బాగా నాన్ వెజ్ తినండి, అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మంచిగా తినండి అనేసి అని. అసలు మాంసాహారి ఏదైతే తింటాడో మాంసాహార ఆరోగ్యవంతుడా, శాకాహార ఆరోగ్యవంతుడా? అది అంటే పని అంటే వృత్తిలో తగ్గట్టు అంటే శారీరక శ్రమకు సంబంధించిన విషయం ఇదంతా. అంటే ఇది అంతా కూడా ఎలా ఉందంటే ఎక్కువ శక్తియ రాజులు అంటే మన వెనకడ రాజులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ శక్తిని ఉపయోగించేవాళ్ళు. ఎవరైతే శక్తిని ఉపయోగించేవాళ్ళో అప్పుడు వాళ్ళు ఆహారాన్ని తీసుకోవాలని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆహారం అనేది మనకు కావాల్సింది ఎనర్జీ ఇచ్చేది, ఈ శరీరానికి ఎనర్జీ ఇచ్చేది ఆహారం. అది వెజిటేబుల్స్లలో ఉంది అండ్ నాన్ వెజ్లో కూడా ఉంది. నాన్ వెజ్లోకి ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అని అర్థం. వాళ్ళంతా కొన్ని బుద్ధికి సంబంధించిన ఆహారము అంటే శారీరక శ్రమ లేని వాళ్ళంతా కూడా బెస్ట్ డైజెషన్ ఫుడ్ అంటున్నారు. శారీరక శ్రమ చేసే వాళ్ళంతా నాన్ వెజ్ అంటున్నారు. ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడైతే ఇది ఉంది. పాతకాలంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ పంటలు పండి ఎన్ని రోజులలో పంటలే లేవనుకోండి, పండించే విధానం లేదు. అంటే ఇప్పుడు జంతువులాగా మనుషులు జీవించిన సమయం, అప్పుడు ఏం ఆహారం తీసుకునేవాళ్ళు? ఈ ఫ్రూట్స్, ఆకులు, లేదంటే ఏమన్నా ఫ్రూట్స్ దొరికితే ఇవి దొరికితే అవి తినేవాళ్ళు. అప్పుడు కూడా జంతువులు తినే ఆహారం లాగానే మనుషులు కూడా కొంత నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇప్పుడంటే మనం అంత దాన్ని కాల్చుకున్నాం, అప్పుడు న్యాచురల్నే తినేవాళ్ళు వాళ్ళు కూడా. మెల్లగా మనకు వచ్చిన ఆలోచన విధానం అంటే మనిషి మేధావి కనుక ఆలోచన విధానంలో దాన్ని మెల్లగా కుకింగ్ స్టైల్ మార్చుకుంటూ ఇట్లా రోజులకు అలవాటు మళ్ళీ పంటలకు అలవాటు అయిపోయి మనం తింటున్నాం. అది న్యాచురల్ ఒక పరిణామం ఇది. అంత అంటే మార్పు చెందుతూ వస్తున్నాము. ఆ మార్పులో మంచి సైడ్ చెందాల్సింది దానిలో చెడు ఎక్కువ ఎంట్రీ అయిపోయి అది 1000 సంవత్సరాలకి వెళ్ళి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలకి 60 వచ్చి పాయిజన్ అంతే విషపూరితమైన ఆహారాలు తింటూ మనకు తెలియకుండానే ఆ రోగాలను తెచ్చుకుంటున్నాం. రోగాల ద్వారా మనం చనిపోతున్నాం. అవును. అంటే మనిషికి ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే అంటే చికిత్స అనేది ఏది తీసుకోవాలి? ఆయుర్వేదం తీసుకోవాలా, లేకపోతే హోమియోపతి తీసుకోవాలా, లేకపోతే అలోపతి తీసుకోవాలా, లేకపోతే అసలు ఎటువంటి చికిత్సా విధానం ఫాలో అవ్వాలనే దాని గురించి కూడా ఒక డైలమాలో ఉన్నాడు మనిషి. మీరు సజెస్ట్ చేసేది ఏంటి? మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఆయుర్వేదం చికిత్స మంచిదా, అలోపతినా, హోమియోపతియా? లేదు, అంటే సమయ సందర్భానుసారం వాటికే ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు కాలు ఇరిగింది అనుకోండి, కాలు ఇరిగింది మనకు, లేదా కట్ అయిపోయింది అనుకోండి, కుట్లు వేయాల్సిందే. అవును, తెగిపోయింది, కుట్లు వేయాల్సిందే దీన్ని.
అంటే ఆహారమే మనకు ఔషధం అన్న విషయం ఫస్ట్ మనం మర్చిపోయాం. అంటే ఏ సందర్భానుసారం ఆ ట్రీట్మెంట్ మంచిదే అట్లా అని చెప్పేసి ఓన్లీ ఇంగ్లీషు వాడితే రైట్ అని కాదు, ఆయుర్వేదం కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ళకెళ్ళి ఉంది, ఇవాళ కొత్తగా 2 ఏళ్ళకి 1000 సంవత్సరాల క్రితం ఉంది. 1,00,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఏం కాదు. ఈ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? బాగా ఫేమస్ అయింది 100 ఏళ్ళ. అంతకుముందు డెలివరీస్ కాలేదా? అబ్బాయి మనసులు పుట్టలేదా? మరి అప్పుడు కాళ్ళు తెగిపడలేదా? మరి వాళ్ళు చేసుకోలేదా? కాకపోతే అప్పుడు సమయం ఉండే, వాళ్ళు చిన్న దెబ్బ తాకితే 40 రోజులు 50 రోజులు 60 రోజులు 2 నెలలు 3 నెలలు కట్లతో పట్టేసుకొని చేసేవాళ్ళు. అప్పుడున్న ఫెసిలిటీ ప్రకారం, అప్పుడున్న రసాయనిక ఇవి ఏమంటారు చెట్ల రసాలతో వాళ్ళు కట్టేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిపోయింది, ఫాస్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది అట్లా. కానీ ఏది రైట్ అనడానికి ఏంటంటే ఫుడ్డే మెయిన్ మెడిసిన్. మనకు ఫుడ్నే మీరు మెడిసిన్ లాగా తీసుకుంటే డెఫినెట్గా మీకు ఆ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అవసరం పడదు. అదే చెప్తాను కదా, ఆకలి అయినప్పుడే ఆహారం తినే ఒక సిస్టాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే ఇవాళ మనకు రోగాలు అనేవి రాకుండా నివారించవచ్చు. అలాగే మనిషి కంటి నిండా నిద్రపోతేనే ఆరోగ్యం అని కూడా అంటూ ఉంటారు. అది ఎప్పుడు వస్తుంది మీకు ఇవన్నీ రావాలి అంటే మీరు అదే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి తెలవాలి. ఇవి మనం ఇప్పుడు మత్తులో కూడా నిద్ర వస్తుంది, కానీ నిజంగా మంచి నిద్ర అనేది ఆల్కహాల్ తీసుకుంటే కూడా కొంచెం మత్తుగా ఉంటుంది. ఆ ఫుడ్లో కూడా ఉంది మత్తు, మీరేమో ఆశ్చర్యపోకూరి. పెరుగన్నం బాగా చిక్కడ పెరుగు తింటే కూడా అందులో కూడా కొంచెం ఆల్కహాల్ ఉంది. ఒక సీతాఫలాలు ఉన్నాయనుకోండి, మంచి 2 ఫ్రెష్ సీతాఫలాలు తినండి మీకు నిద్ర వస్తుంది. చాలా ఫ్రూట్లో మ్యాంగోలో కూడా మంచి మ్యాంగో, పండిన మ్యాంగోలు తినండి మీకు నిద్ర వస్తుంది. అంటే పర్సెంట్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంతే. ఎంత తినాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా, మళ్ళీ ఆకలి నేను మాటికి వచ్చి ముందుకు వస్తున్నా. ఎందుకు అనంటే మనకి ఏదైతే అదే చెప్తున్నా, ఒక్క ఔషధం మనకు మంచిది అనుకోండి, ఒక ఔషధం వేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 10 ఔషధాలు వేసుకుంటే ఏమవుతుంది? అది రోగం ఉల్టా రివర్స్. తలకాయ నొప్పి గోలింది అనుకోండి, ఒక తలకాయ నొప్పి గోలేస్తే తలకాయ నొప్పి తగ్గుతుంది. అది 10 వేస్తే అది పాయిజన్ అవుతుంది. విషయం అయితే అటువంటి కాదు, రివర్స్ అయిపోతే మీరు తలకాయ పోతుంది. అంటే మనం కూడా వెళ్ళిపోవచ్చు, తెలియదు. ఇప్పుడు నిద్రమాలు ఒక గోలు వేసుకుంటే నిద్రగోలి, ఒక 10 రోజులు నిద్రగోలు వేసుకుంటే. అలాగే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సప్లిమెంట్స్ అనేటువంటివి బాగా తీసుకుంటున్నారు. సో అది విటమిన్స్కి సంబంధించి కావచ్చు, ప్రోటీన్స్కి సంబంధించి కావచ్చు, ఫుడ్లోంచి వాళ్ళు తీసుకోవాలని ఆలోచించకుండా సప్లిమెంట్స్ వేసుకుంటూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా చేయడం మంచిదే. నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ అవసరం లేదు, మొత్తం ఫుడ్ బంద్ చేసి అన్ని అవేసుకుంటే అయిపోతుంది, మనిషి జీవించవచ్చు కదా మీరు అన్న ప్రకారం. అదే రైట్ అయితే సప్లిమెంట్స్ వాడుతున్నారు చాలా మంది, ఇది వాడండి అని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు కూడా. అదే ఇప్పుడు అది రైట్ అయితే రాబోయే కాలం అదే అయితే తెలియదు. అంటే ఈ డెవలప్మెంట్లో అదే వస్తుంది ఫ్యూచర్లో. ఓన్లీ అదే ఫుడ్ అయిపోతుంది, మిగతా ఫుడ్ పండించేది మనతో వ్యవసాయం అంతా బంద్ అయిపోతుంది. ఇక బంద్ చేయొచ్చు కదా. కానీ అంటే బేసిక్ అంటారు ఇది ఎక్కడైనా అదే అన్న మళ్ళీ మొదటికి మనం అందరి ఆలోచన విషయం ఏంటంటే మనకు సహజంగానే మన ఆహారంలోనే మన శరీరానికి సంబంధించిన మొత్తము ఎనర్జీకి సంబంధించింది కానీ, రోగనిరోధక శక్తికి సంబంధించింది కానీ, రోగాలు కంట్రోల్ చేసే కానీ ఆయుర్వేదంలోనే దాన్ని ఏమంటారు మన ప్రకృతిలోనే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ప్రకృతిలో. దాన్ని కంట్రోల్ అంటే లిమిట్లో తింటే అది ఔషధం, ఎక్కువ తింటే అది విషం. ఆహారం ఎక్కువ తింటే విషం, కంట్రోల్లో తింటే ఔషధం. ఔషధంలా తినండి కదా, మిగతా అవసరం లేదు కదా, సప్లిమెంట్ కూడా అవసరం లేదు. మీరు ఎక్కువ తింటున్నారు, దాని విషయం అవుతుంది, దాని ఫలితం మనకు రోగ రూపంగా మిగతా ఫ్యాట్ ఎక్కడన్నా కానీ మీరు ఏ రూపంగానే చూస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం దాని ట్యాబ్లెట్ వాడి మళ్ళీ తగ్గించుకుంటున్నాం. కొన్ని రోజుల తర్వాత రోగం ఎక్కువైపోతుంది. అది అంటే పోస్ట్పోన్ చేస్తున్నట్టు, రోగాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం, తక్కువ చేయట్లేదు కదా. పోస్ట్పోన్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా దానికి ఎండ్ స్టేజ్ వచ్చినప్పుడు అది మనం చంపేస్తుంది. అలాగే మీరు ఇంతకుముందు మొదట్లో ఉన్నారు, అసలు నేను ఆరోగ్యం అంటే ఏంటి అన్నప్పుడు ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించింది, అలాగే మనసుకు సంబంధించింది, మానసికంగా కూడా. కానీ మానసికంగా అని అంటే అందులో మళ్ళీ కొంతమంది అంటే మెయిన్లీ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, కొంతమంది అమ్మవారి పూనకాలని లేకపోతే దేవుడికి సంబంధించిన పూనకాలని ఇవి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే పూనకాలు అనేవి నిజంగానే వస్తాయి, అదొక మానసిక సమస్య అంటారు. ఎందుకనంటే మన ఇండియాలో సైకాలజిస్టులకి సైకియాట్రిస్టులకి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు కొద్దో గొప్ప ఒక 2-3 ఏళ్ళ నుంచి వస్తుందేమో. ఒకనొక టైంలో అయితే అసలు సైకియాట్రిస్టా అసలు చదివేవాళ్ళు కాదు. కానీ ఇతర దేశాల్లో మాత్రం సైకియాట్రిస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు వస్తుంది. ఈ
అంటే ఇప్పుడు జనరల్గా ఏమన్నా మాట్లాడుతున్నాడు దెయ్యం పట్టింది అన్న కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే బాగా డిగ్రీలు ఉంటాయి పేరు పక్కన, వాళ్ళు ఏం చేస్తారంటే ఏ దేవుడు ఇలా మసీదుకి కానీ అమ్మవారి దగ్గరికి కాదు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాము అని అంటారు, సైకాలజిస్ట్ దగ్గరకు. నిజంగానే ఈ పూనకాలు రావడం అనేది ఒక మానసిక సమస్య అంటారు, అసలు ఏంటి? పెద్ద ప్రశ్న మీరు అడిగింది. నేను అడిగింది పెద్ద ప్రశ్న అయినా మీ సమాధానం చిన్నగానే చాలా ఎలివేటెడ్గా క్లియర్గా ఉంటుంది. కానీ యాక్చువల్గా మనం కనుక లోపల వెళ్తే మళ్ళీ నేను అదే అంటున్నా, మనం శాస్త్రాలు చదువుకోవాల్సిందే. అసలు యాక్చువల్గా మీకు ఈ ప్రశ్న నేను మళ్ళీ వేస్తున్నా, మన గురించి ఎంత తెలుసు? మనకేమైనా తెలుసా? తెలీదు, తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఎలాంటి సౌకర్యాలు కావాలి అనేది ఆలోచిస్తాం తప్ప మనం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు కదా. మన గురించి మనకు తెలుసా? ఎలా ఆలోచించాలి అనేది కూడా తెలియదు. సరే, ఇంతమంది చదువుకున్న వాళ్ళు పడుకున్నప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతారా? తెలియదు. చలో, ఇప్పుడు మీకు ఒక కెమెరా తీసుకుంటాం కదా, కెమెరా 100 స్నాప్స్ 1000 స్నాప్స్ తీస్తే కెమెరా బంద్ అయిపోతుంది కదా. మీరు పుట్టిన కంచె మీ కన్నులు స్నాప్స్ ఎన్ని స్నాప్స్ తీసుకుంటుంది రోజుకి చాలాసార్లు? అవి ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి మీరు చెప్పగలుగుతారా? మేబీ మన మైండ్లోనే ఇక్కడ అవ్వచ్చు. అంటే అక్కడ ఏమున్నాయి? అంటే మన బ్రెయిన్ కొన్ని క్యాచ్ చేస్తుంది కదా, అది అలా స్టోర్ చేసుకుంటుంది. దానికి ఎట్లా పోతుంది లోపలికి? ఇప్పుడు ఇక్కడ అంటే ఒక సిస్టమ్, మెకానికల్ సిస్టమ్ ఉంది కదా, దీనిలో ఉన్న మెకానిక్ సిస్టమ్ గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా? ఏమైనా చెప్పగలుగుతారా? ఎంతమంది మీరు చెప్పిన పిహెచ్డి ఉన్న వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? ఎట్లా వర్క్ చేస్తుంది అనుకుంటారు ఇదంతా? సో మనం చూస్తున్నాం కాబట్టి అంటే మనకు నచ్చితే ఈజీగా మనకు ఒక ప్లేస్లో రిజిస్టర్ అయిపోతుంది బ్రెయిన్. ఎట్లా అవుతుంది అది? మనకు నచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు లొకేషన్ ఫోటో చూస్తాం, లొకేషన్ది బాగుంది ఇక్కడికి వెళ్ళాలని అనేసుకుంటాం ముందు, దాని గురించి ప్లాన్స్ కూడా చేసేసుకుంటాం, ఎందుకంటే అది చూడడానికి నచ్చింది. ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది, ఫోటో చూసాము అని అంటే లొకేషన్ చాలా బాగుంది వెళ్ళిపోవాలి అంటే దాని ఫ్రీజ్ అయిపోద్ది మైండ్లో, అంతే నచ్చింది కాబట్టి బాగా. నిజంగా దాన్ని మీరు మళ్ళీ తీయాలంటే ఏం చేయాలి? మీరు చూసిందని తీయాలంటే కెమెరాలో అయితే రికార్డ్ అయిపోతుంది, ఒక ప్రింట్ తీయచ్చు. మీరు తీయాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనకి మైండ్లో ఏదో కూడా ఎక్కడో ఒక చోట ఆలోచన వస్తుంది, మీకు గుర్తొస్తుంది కదా. దాన్ని మీరు కూడా ఫోటో రూపంగా తీయాలంటే ఏం చేయాలి? చేయొచ్చు. మీరు పెయింటింగ్ నేర్చుకోవాలి అంతే. ఓకే, పెయింటింగ్ నేర్చుకోవాలి. మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి మీ దగ్గర. మీరు ఒక టవర్ను చూశారు, మీ టవర్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు దాన్ని బయటకు తీయాలనుకోండి, మీరు ఏం చేయాలి? మీరు పెయింటింగ్ నేర్చుకుంటే ఆ టవర్ను మీరు ఏది చూసుకుని అది వేయచ్చు. అవును కదా. అదే కెమెరాలో రికార్డ్ అయితే ఒక సిస్టంలో పెట్టి ఒక పేపర్ మీద ప్రింట్ తీస్తారు. అవును. మరి ఇవన్నీ మీకు స్టోర్ చేసింది ఎవరు మీకు తెలుసా? కళ్ళు చూసినే బ్రెయిన్. కళ్ళు ఎట్లా చూస్తున్నాయి? ఏముంది దానిలో? ఏముంది? రెటీనా నుంచే మనం చూస్తున్నాం. అవి ఎట్లా రికార్డ్ అవుతుంది? ఎట్లా పోతుంది లోపలికి? ఏం పేపర్ పెడతారు మీరు? ఇళ్ళంతా పేపర్లో వెళ్తున్నాయి, ఇలా అలా ఏం చిప్పి పెట్టారు మీరు? చిప్పు పెట్టలేదు. అందుకే మేడం, మీ గురించి మీకు తెలుసా? మీ గురించి మీకు తెలిస్తే దాని తత్వం మళ్ళీ అదంటున్నా చాలా లోతైన విషయం నేను మాట్లాడుతాను. అసలు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేనే ఉన్నా, నా గురించి నేను ఎలా తెలుసుకోవాలంటే దానికి కూడా ఒక దారి ఉంది, అది మన శాస్త్రంలో చెప్పబడి ఉంది. నువ్వెవరో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పెద్ద ప్రశ్న అండి. చాలామంది మన గురించి మనకు తెలియదు, మన వివరమో మనకు కూడా తెలియదు. అసలు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటే కదా ఇప్పుడు నువ్వు చెప్పిన అన్నీ వస్తాయి బయటికి. నువ్వు ఎలా ఉండాలో తెలుస్తుంది, నువ్వు ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా ఆనందంగా జీవించాలి, ఎంత ఆరోగ్యంగా జీవించాలి, ఎందుకోసం జీవించాలో కూడా తెలుస్తుంది. మీరు ఎందుకోసం వచ్చారు భూమి మీదకి? అనుకోకుండా వచ్చేసారు, అనుకోకుండా తిన్నారు, అనుకోకుండా చచ్చిపోయారు, అంతేనా? అంటే దేవుడు మనిషిని పుట్టించాడు అంటే ఏదో కారణం అయితే ఉంటుంది. దేవుడు ఎందుకు పని లేదా? దేవుడు పైన మిషన్ పెట్టుకోడా ప్రింట్ వేసి చేసినాడు బయటకి? దేవుడు పని లేదా? ఎన్ని జీవరాశులు పుట్టిస్తారు? లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయండి. అవును. అంటే ఆయన రోజు ఎంత పిండి కావాలని మనం తయారు చేయడానికి? మన ముక్కు చూడండి, ఇంతమంది పుట్టాం కదా ప్రపంచంలో, ఒకరికైనా సంబంధం ఉందా? మీరు ఒక్క ఫోన్ తయారు చేస్తే 100 ఫోన్లు అట్లనే ఉంటాయి. అవును. నువ్వు చేసిన ఏ వస్తువుని చూడు, ఒక కెమెరా అయితే 100 కెమెరాలు అట్లనే ఉంటాయి. మరి మనిషి అసలు ఫింగర్ ప్రింట్స్ అయితే ఎవరికి సంబంధం ఉండదు, ముఖాలు కూడా సంబంధం ఉండదు. గదే పిండి, ఇంత ముద్ద పిండితో చపాతీలు చేస్తే చపాతీలు 10 ఇట్లలో 2 కలుతాయి. 100 చపాతీలు చేస్తే 2 చపాతీలు ఒకటే అనిపిస్తాయి. మరి లక్షల కోట్ల జీవరాశులు పుట్టిస్తున్నాడు, లక్షల కోట్ల మనుషులు పుట్టిస్తాడు. ఒకరి కన్నుకు ఒకరికి సంబంధం ఉండదు. మీ ఐ ఈజ్ డిఫరెంట్, మీ ఐలో ఉన్న ఐడెంటిటీ డిఫరెంట్, ఐడెంటిటీ డిఫరెంట్, ఏలు ముద్రలు డిఫరెంట్,
మీ ఫేస్లోనే డిఫరెంట్. ఇదే ఫేసు 1,00,000 మందితో పోల్చండి, సేమ్ మ్యాచ్ కాదు. 1,00,00,000 మందితో పోల్చండి, సేమ్ మ్యాచ్ కాదు. మరి ఎట్లయింది? ముక్కన్న ఉంటుంది, పొడుగన్న ఉంటుంది, ఇదన్న ఉంటుంది, చెంపలని ఇట్లుంటాయి, ఎక్కడొక్కడ డిఫరెన్స్ అవుతుంది కదా. ఎట్లయింది? దాని గురించి ఆలోచన. అందుకే మీ గురించి మీరేమన్నా తెలుసుకుంటారా? ఉంది, దాన్ని మెడిటేషన్ అన్నారు యాక్చువల్గా. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ లోపలికి వెళ్ళి నువ్వు చూసే కెపాసిటీ సంపాదించుకోవాలి, చూడొచ్చు. అది ఎవరో మీకు చూపించి ఎవిడెన్స్ చూపించడానికి వీలు లేదు. దాన్ని మన శాస్త్రం ఉంది కదా, అందులో రాసి పెట్టుంది నిగూఢంగా. అందులోకి వెళ్ళి అది మర్చిపోయినవన్నీ. ఇప్పుడు అవన్నీ మాట్లాడేదంటే ఏమై పాతకాలంలో లేదు. నువ్వు పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలీదు. ఎందుకు తెలియదు? నువ్వేగా తెలివైనప్పుడు నీకు అన్ని తెలుస్తుందిగా. చూస్తున్నాం కదా. నిద్రపోయినప్పుడు ఏం నిద్రపోతుంది? నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకుంటున్నాం కాబట్టి ఏం నిద్రపోతుంది? బాడీ రిలాక్స్ మోడ్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా రిలాక్స్, కూడా రిలాక్స్ ఉంటుంది కదా. కళ్ళు ఒకటే నువ్వు మూసుకునేది. మరి నిద్రపోతుంది ఏంటి? కళ్ళ బ్రెయిన్, మనసు. బ్రెయిన్ డెడ్ అవుతుందా ఆ రోజు? అంటే ఆ టైంలో ఉదాహరణకు మీకు మత్తు ఇస్తే కూడా డెడ్ అవుతాయిగా. ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు మనిషికి కాన్షియస్ ఉండదు, ఆలోచనలు ఏమి ఉండవు మైండ్లో. మరి ఉన్నప్పుడు ఆయన కూడా నిద్రపోయినట్టుగా. కోమాలోకి వెళ్ళారు అంటారు వాళ్ళు, ఆయన కూడా నిద్రపోయినట్టే కదా. కదా, అంటే చలనం ఉండదు శరీరంలో కదా. ఆయన నిద్రపోయినట్టేనా? నిద్రపోయినట్టే అనుకోవాలి, చలనం లేదు కాబట్టి. అంటే అనరుగా నిద్రపోయినట్టు అనరుగా అందరూ. అవును, కోమాలో ఉన్నారు అని అంటారు. అంటే అదొక స్టేజ్లో ఉన్నారు అనేసి. అంటే అది మనకు అర్థం కావాలి అని అంటే మనం మనలో తెలుసుకోవాలి. అదే చెప్తున్నా, తెలుసుకోవాలంటే మీరు అదొక దారి ఉంది, అది మెడిటేషన్. చాలామంది ఋషులు వెనకటి చెప్పారు మనకు అన్నిటికీ. దాన్నే మన ఆచార రూపకంగా, పద్ధతుల రూపంగా చెప్పి పెట్టిన్నారు. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనం అంతా కూడా ప్రాపంచిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ చూపించినాం. ప్రపంచ విషయంలో బయటకు ఉన్న వాటి విషయాల పట్ల మనం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూసినాం కనుక మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. మీరు చెప్పిన అన్నీ కూడా ఆ సంబంధించినవి. లేకపోతే ఆ కాలంలో వాళ్ళు 1000 సంవత్సరాలు ఎట్లా బతికారు? ప్రాపంచిక విషయాల పట్ల వాళ్ళకంత వ్యామోహం లేదు. అదే మనసు, మళ్ళీ బుద్ధి మనసు అంటాం కదా, ఆ మనసు బుద్ధి. అంటే ఇప్పుడు మానసికంగా మనసుకు వస్తున్నటువంటి ఈ పూనకం ఏదైతే ఉందో ఇది నిజమని నమ్మాలా, లేకపోతే ఇది ఒక మానసిక సమస్య అని చెప్పి కొట్టి పడేయాలా? మానసిక సమస్య అంటే మళ్ళీ మంచిగా ఎట్లయితారు? అట్లనే ఉండాలిగా. ఇప్పుడు పిచ్చోడు ఉన్నాడు, పిచ్చోడు అయిండు, పిచ్చోడులా ఉంటాడా, మంచిగా అవుతుందా? అలా వదిలేస్తే అలానే ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడు. మీరు ట్రీట్మెంట్ చేసిన చాలా మంది పిచ్చోళ్ళలానే ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ అంటారు కదా. ఒక 10 నిమిషాలు అర్ధగంట వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుంది? ఈవెన్ దెయ్యం పట్టింది అంటారు, అది కూడా ఏదో దానికి పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మీ పేరేంటి? సౌజన్య. సౌజన్య అని మేము పేరు పెట్టింది ఎవరు? మా అమ్మ నాన్న. దేనికి? మీకా మీ శరీరానికా పేరు? అది మీరు చెప్పినటువంటి ఆ తత్వంలో కనుక మనం ఆలోచించినట్లయితే నా శరీరానికి మాత్రమే. ఇప్పుడు చనిపోయిన తర్వాత సౌజన్య చచ్చిపోయింది అంటారు, సరే అనుకోండి, శవం వచ్చిందనే అంటారు. మరి చనిపోయింది ఉన్నావు కదా అక్కడే. సౌజన్యాన్ని సంబోధించారు కదా. ఇన్ కేస్ నేను కనుక చనిపోతే శవం వచ్చిందిరా అని అంటారు కానీ ఇంటికి సౌజన్య శవం వచ్చిందని ఎవరు అన్నారు. సౌజన్య ఎటుపోయింది మరి అప్పుడు శవం వస్తే? అదే అంటున్నా, నా శరీరానికే పెట్టినట్టు ఉంది అది. లేదా అంటే శరీరం పెడితే నువ్వు ఉండాలి కదా, నువ్వైతే ఉండాలి. మరి నువ్వేది ఆడ? అంటే నా ఆత్మకి పెట్టారని. అదే మీరు ఆలోచించండి, అది అందుకని తెలుసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి. అసలు మనిషికి పేరు అనేది ఎందుకు పెడతారు, ఎవరికి పెడతారు? ఐడెంటిటీ అండి. ఇప్పుడు మీరు నిజంగానే శరీరానికి ఆత్మకా మరి మీరు చెప్పిన ప్రకారం అది తెలుసుకోవాలి. అది కూడా మామూలు కాదు, అది అట్లా చెప్పరాదు. అదే అంటున్నా, మీరు ఎంతసేపు ఏమంటారు అంటే ఎవిడెన్స్ ప్రూఫ్ అంటారు. మీ అందరూ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, గాలి ఉందా లేదా? ఉంది, అందుకే మనం పీల్చుకుంటున్నాం. చూపించు. మీ కళ్ళ ముందు అయితే నేను చూపించలేను. ఇప్పుడు మనం పీల్చున్నాము. నాకు ఎవిడెన్స్ కావాలంటే ఎట్లా చూపిస్తారు చెప్పండి నాకు? మీరు అదే అడుగుతున్నాను కదా. అంటే మీకు బెలూన్ లో తీసుకొచ్చి ఊది ఊపాలి, చూపించాలి. బెలూన్ ఎందుకు? కానీ అందులో కనబడదు, కానీ సైజ్ అవుతుంది తప్ప. నాకు కనిపిస్తుంది, చూపించారు మీరు. అట్లా ఉంటుంది. సరే ఓకే, మీరు ప్రతిదానికి ప్రతి ప్రశ్న ఒకటే కాదు. ఇప్పుడు కారం ఉంది కదా, ఎట్లా వెళ్తుంది టేస్ట్? నీకు అరే నువ్వు తింటే నీకు కారం అనిపిస్తుంది, నాకు కారం అనిపించదు. నాకు చూడాలంటే నేను చూడాలి, మీరు టేస్ట్ చేయాలి. మీరు కూడా అంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదే, మీరు తెలుసుకోవాలంటే మీరు చూడాలంటే మెడిటేషన్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు అంటే మీరు అన్న నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంటే పేరు పెడుతున్నారు అన్నారు కదా, నిజంగానే నేనేమో శరీరానికి పెడుతున్నారు అని ఐడెంటిటీ అంటే, కానీ చనిపోయిన తర్వాత నా పేరు వాడరు.
నేనని కాదు ఎవరు చనిపోయినా కానీ ఇలా చెప్తారు పేరు వాటర్ చనిపోయింది ఎవరా అంటే ఆ పేరు చెప్తారు. ఇప్పుడు ఊళ్ళో ఆయన ఎవరో చనిపోయింది, ఎవరు చచ్చిపోయారా బాబు సప్పుడు వస్తుందంటే ఆ పెద్ద ఆయన ఉండగా పెద్ద ఆయన పేరు ఏం పేరు పేరు చెప్తాం ఆయన, ఆ పేరు చెప్తాం. అరే శవం మాట ఉంటుంది, ఆయన పేరు ఎట్లా చెప్తారు మీరు? నిద్రపోయిన చెప్పుర్రి, ఆయనే బాడీ కూడా పోతుంది. 100 ఏళ్ళ తర్వాత కూడా ఆయన పేరు ఉంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు, మహాత్మా గాంధీ పేరు ఉందా? ఉంది, ఇప్పటికి ఉంది. అవును, ఇప్పటికే ఉంది. ఆయన పేరు పోలే కానీ ఆయన వేండు. చెప్పండి ఇప్పుడు పేరు ఎవరిది? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ చనిపోయి ఇంటికి వస్తే శవం వచ్చిందని అంటారు ఎక్కువగా, పేరుని అసలు అంత తొందరగా తీయరు. ఈవెన్ ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కూడా అరే ఇంటికి హాస్పిటల్ నుంచి శవం వచ్చిందనే అంటారు జనరల్గా మాటల్లో మాట్లాడుకున్నట్లయితే. పలానా పేరు తీసి ఈయన వచ్చేయడ్రా అని అయితే అనరు. కానీ ఐడెంటిటీ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి శవం వచ్చిందని చెప్తారు, మూడో వ్యక్తికో నాలుగో వ్యక్తికో ఎవరిది అని అడిగినప్పుడు మాత్రం పేరు చెప్పి చెప్తారు. అట్లా అందుకోసం ఏంటంటే అది మనకు అర్థం కావాలి అంటే మనం వేరు, మన ఆత్మ వేరు. అది మనకు అర్థం కావాలంటే తెలుసుకోవడమే, వేరే మార్గం లేదు దానికి. ఇంకా ఐడెంటిటీ ఇప్పుడు నాకు నేను తెలుసుకుంటే నా నాలుక మీద పెడితే నా కారం తెలుస్తుంది, మీ నాలుక మీద మీ కారం తెలుస్తుంది, అంతే. ఎర్రగున్నాయని కారం అని ఉండాలి చెప్పలే, పచ్చిగున్న కూడా కారం ఉండొచ్చు. అట్లనే ఎవరికి వారు తెలుసుకున్నందుకు తత్వం ఉంది, దాన్నే తత్వజ్ఞానం అన్నారు. ఆ తత్వం అంటే ప్రతి ఒక్క స్వభావము, మన శరీర స్వభావం, మన మనసు స్వభావం, మన ఆలోచన స్వభావాలు ఇవన్నీ తెలుసుకోవాలి, ఎవరికి వారిలో తెలుసుకోవాలి. ఎవరో తెలుసుకొని ఎవిడెన్స్ ప్రూఫ్గా చెప్పడానికి వీలు లేదు. అందుకే మనకు చాలా లోతైన విషయాలను ఎందుకు మాట్లాడుతున్నామంటే మనందరూ అణువులు ఉన్నాయని తెలుసా? పరమాణువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. చూపించండి. చూడడానికి అయితే కొంచెం కష్టం, కానీ దానికంటే ఒక ఉంది, దానికి ఒక మిషన్ ఉంది కావాలి. కనిపెట్టరు ఇప్పుడు, కనిపెట్టక ముందు ఏమీ కనిపెట్టక ముందు చెప్పిర్రు. ఇవన్నీ కొన్ని అణువుల యొక్క కలయికని ఈ సృష్టి అని. అవును, ఎందుకంటే చెప్పారు, కొన్ని 1,000 ఏళ్ళ కిందనే మాట్లాడారు వాళ్ళంతా. వాళ్ళు ఎట్లా చెప్పారు? వాళ్ళకేం అప్పుడు మిషన్ లేవు కదా, ఎలా చెప్పగలిగారు? ఇప్పుడంటే మీరు మిషన్లు వచ్చినాయి కనుక దాని మిషన్ పెట్టి చూసి బ్యాక్టీరియా గిక్టీరియా అని చెప్తున్నారు అన్నింటినీ కదా. అప్పుడు ఎట్లా చెప్పారు? అప్పుడు వాళ్ళకి ఏం ఉద్దేశించి మీరు ఏది పెట్టి చూశారో అలాంటిది ఇందులో కూడా ఉంది, దీనికి ఆ కెపాసిటీ ఉంది. దాన్ని మనం చూడగలగాలంటే మళ్ళీ నేను అదనండి మెడిటేషన్, అది ఎవరి వారు అనుభవించాల్సిందే. నేను చూడను, నాకు నీలానే కావాలంటే అది నీ కర్మనే, ఎవరేం చేయరు. ఎవరి వ్యక్తి ఏంటంటే కొన్నిటికి హద్దులు ఉన్నాయి, ఆ హద్దుల ప్రకారంలో మీరు మీ ఇష్టం. అది మీరు తెలుసుకునే ఉద్దేశం ఉంటే తెలుసుకోండి, తెలుసుకోకపోతే నార్మల్గా అన్ని జీవరాశుల్లోనే మీరు కూడా ఉంటారు, అంతే. డిఫరెన్స్ ఏముంది? వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిందే. పెద్దదండి ఇదేదో ఉట్టిగా మనం కూకొని మాట్లాడి తెగిపోయేంత ఈజీ విషయాలు కావు. కాకపోతే లోతుగా అదే మీరు అడుగుతున్నారు, మాటికి అది అడుగుతున్నారు, ఎట్లా తెలుసుకోవాలంటే ఎవరు వారు తెలుసుకోవచ్చు. అది మన శాస్త్రాల్లో వాళ్ళు ఋషులంతా కలిసి మెడిటేషన్ చేసి సమాజానికి మంచిగున్న విషయాలు మాత్రమే చెప్పి అది ఆచార రూపంగా పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు మామిడాకు తోరణాలు కట్టమంటారు, ఎందుకు? అందులో సైన్స్ కూడా ఉంది. శాస్త్రం సైన్స్ వేరే కాదు, రెండు ఒకటే పేర్లు. ఆ రోజులలో శాస్త్రం అని పిలిచింది, ఇప్పుడు సైన్స్ అని పిలుస్తున్నారు, పేర్లు మారినాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకు చెప్తారు కదా, ఇప్పుడు ఇంతకుముందు పాతది అమ్మ అని పిలిచారు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ అమ్మ అని వచ్చింది. ఇంకో దానికి ముందు అయితే మమ్మీ అని పిలిపించుకునేవాళ్ళు. ఇట్లనే కొన్ని రోజులు జరిగితే ఓ 100 ఏళ్ళ తర్వాత అమ్మ అనే పేరు ఉండదు, మమ్మీ అనే పేరు వస్తుంది. ఇప్పుడు మమ్మీ రైటు అమ్మ రాంగ్ అవుతుందా? అట్లనే శాస్త్రము రాంగు అని అనడానికి వీలు లేదు. శాస్త్రము రైటే, సైన్స్ రైటే. సైన్స్ అంతా నిరూపణకు వచ్చిన తర్వాత శాస్త్రం ఎక్స్ప్లెయిన్ చేసారు, అంతే. ఎవరికి వారు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు రాసిండ్రు. మీరు కూడా చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు. అలాగే రవీంద్ర గారు, మనిషి ఈ మధ్య కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అందులో లైంగిక సమస్యలు కూడా ఒకటి. ప్రధానంగా చాలామంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఈ సమస్యతో బాగా బాధపడుతున్నారు. కేవలం దానివల్ల కొన్ని కుటుంబాలు కూడా విడిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. అంటే భార్యాభర్తలు కూడా విడిపోయి దూరం అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కుటుంబాలు కూడా ఉన్నాయి. సో అసలు ఇలాంటి సమస్యలు అనేటువంటివి అసలు వస్తాయని ఎప్పుడు ఎవ్వరు ఆలోచించలేదు. ఇప్పుడు ఎందుకు సరికొత్తగా వస్తున్నాయంటారు? ఏ కారణం చేత? యాక్చువల్గా అది ఎందుకోసం మనకు తెలుసా అని ఇది మొదటి ప్రశ్న. అది ఎందుకోసం? కోరికలే, మళ్ళీ చెప్తున్నది, కోరికల వలయములోకి వెళ్ళే వచ్చింది అదంతా. ఏ జీవి అయినా చూసిన అట్లా కొట్లాడుకోగా లేదు. ఎందుకు? వాడికి పిల్లలు పుడతలేవా? న్యాచురల్నే పుడుతున్నాయి కదా. అసలు ఈ పెళ్ళి అనేది ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ గొడవలన్నీ వచ్చినాయి? ఎక్స్పెక్టేషన్స్ కంటే బిహైండ్, అంటే ఆలోచనల కంటే మించి ఆలోచన, అంటే అవసరానికి మించి ఆలోచిస్తున్నాం కనుక ప్రాబ్లమ్స్ అయినాయి.
అండర్స్టాండింగ్. అసలు ఏదైతే మీరు శరీర సుఖం అనేది యాక్చువల్గా దానికంటే మొదలు పెళ్ళి అనే పద్ధతి మొదలైందే ఉత్తమ సంతానం ఉత్పత్తి చేయడానికి కోసం. యాక్చువల్గా పెళ్ళి అని లేకపోతే అంతకంటే ముందు పిల్లలు పుట్టలేదా? పుట్టారు మనుషులకు. పాతకాలంలో పిల్లలు పుట్టారు. ఎందుకు పెళ్లి వ్యవస్థ వచ్చింది? మనిషికి ఉన్న ఒక నైజం అంటే మిగతా జీవరాశులకు మనిషికి ఉన్నది అంటే ఇప్పుడు కూడా జీవరాశులకు కూడా పుట్టించిన తర్వాత కొంత ఏజ్ వరకు నడవలేకపోతే దాని కాపలా ఉంటాయి, లేకపోతే వేరే జీవరాశులు చంపేస్తాయి. మనుషుల్లో కూడా అట్లనే ఉంటుంది. వెనకటి కాలంలో పాతకాలంలో ఎక్కడో పుట్టి పిల్లలు పుట్టేవాళ్ళు, వాళ్ళకు ఒక 6 నెలల వరకు వాళ్ళు నడవలేరు. ఆహారం కోసం బయటకు పోతే వేరే జీవ వచ్చి తినేది. అంటే దానిలో భాగంగా సెక్యూరిటీ కోసం అంటే ఆ జీవాన్ని కాపాడు ప్రేమ అనేది అంతరం అన్ని జీవరాశులకు మనిషికి కూడా ప్రేమ ఉంది. మనిషికి ఎక్కువ ఉంటుంది ఇంకోలా. మిగతా జీవరాశులు కూడా డిఫరెంట్గా తల్లి చాలా చాలా జాగ్రత్త చూసుకుంటుంది. ఆ 6 నెలల దాకా ఇప్పుడు అందులోకి వెళ్ళి ఏంటంటే ఉత్తమ సంతానం ఉత్పత్తి చేయడానికి పెళ్లి వ్యవస్థ వచ్చింది. ఆ పెళ్లి వ్యవస్థలో సంతాన ఉత్పత్తి కోసం పార్టిసిపేట్ చేసిన విషయాన్ని ఇప్పుడు మన కోరికల కోసం పార్టిసిపేట్ చేస్తున్నాం కనుక అది ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే నాకు నచ్చినట్టు వాళ్ళు ఉంటలేరు, వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటాను అన్నట్టే కదా. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. దానివల్లనే దూరం. ఎందుకు దూరం అవుతున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? అక్కడ ఏం కోరుకుంటున్నారు? నచ్చంది ఏంటిది? దానికి మెయిన్ కారణం మీకు మళ్ళీ మొదటికెళ్ళి చెప్తున్నాను కదా నేను. మీరు ఏమడిగారు నన్ను? ఆరోగ్యంగా ఉండడానికి కదా నిర్వచనం. ఆలోచన. మీ ఆలోచనే మొదటి అనారోగ్యం. ఆలోచన విధానమే మొదటి అనారోగ్యం. ఎక్స్పెక్టేషన్స్కి మించి అంటారు దీని. యాక్చువల్ అవసరానికి మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, అందుకే నచ్చట్లేదు. దానికి ప్రతిదానికి అద్దు ఉంది. అద్దులో ఉంటే అన్నీ మంచియే, అద్దు దాడితే అన్నీ వినాశనమే. చాలా సబ్జెక్ట్ ఉంది తెలుసుకోవాలి. లోపల దానికి లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు, కానీ అది బహుశా మరి ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. అందుకే మీకు సింపుల్గా చెప్పా. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 గుడ్డోళ్ళు అనుకోండి, చెప్పండి. ఇప్పుడు మీకు 2 గుడ్డలో పెళ్లి చేసినాం చెప్పండి, వాళ్ళకు మీరు అన్న ఆలోచనలు వస్తాయా? అంటే వాళ్ళ ఆలోచన శక్తిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది వస్తాయా రావో నేను చెప్పలేదు. మీరన్న ఆలోచనలు రావమ్మా. ఏమి ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటున్నారు అన్నది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, మీరు అదన్న అమ్మాయి అబ్బాయి ఏం కోరుకొని పెళ్లి చేసుకుంటున్నారు అనే ఇష్యూ ఇక్కడ. ఆ కోరిక తీరపోతేనే కదా మీకు పెళ్ళికి ముందు మీరు ఎలాంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు, పెళ్ళైన తర్వాత ఏమి మీ కోరికలు తీరట్లేదు అన్నదాని మీద లొల్లి. ఇదంతా మీరు చెప్పేంత దానికి సంబంధించింది కదా. మరి దాన్ని మీరు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అన్నది క్వశ్చన్. అంటే మనిషి జీవితంలో దేన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటారా? ఇది అదే కదా, ఇక్కడే కదా. ఇప్పుడు అదే మీద ఆహారమే కదా. ఆహారం ఎందుకు వస్తుంది మీకు రోగం? మీరు దేనికోసం దీనికి నచ్చింది చూసినా కదా మీకు ప్రాబ్లం వచ్చింది. పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఏం చేయాలన్నా ఒక ప్లాన్ ఉండాలి అనేసి అని. సో అంటే అమ్మాయి కావచ్చు అటు అబ్బాయి కావచ్చు, నాకు వచ్చే అమ్మాయి ఇలా ఉండాలను, నాకు వచ్చే అబ్బాయి ఇలా ఉండాలి అని నేను అమ్మాయి ఆలోచించద్దు అంటారా? ఎక్స్పెక్టేషన్ కదా అది. అవును, ఎక్స్పెక్టేషన్. అది ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మనకు తెలవాలి కదా. మంచోడై ఉండన్నా అందగాడై ఉండన్నా, మళ్ళీ ఇందులో 2 ways ఉన్నాయి. మరి ఏది ఆలోచిస్తున్నారు మీరు? అందంగా ఉండాలి, మంచిగా ఉండాలి, 2 కావాలి. 2 అది ఉన్నది ఇది లేదనుకోండి, వానికి అప్పుడు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ వద్దని చెప్పచ్చు వాళ్ళు. మరి మంచోడైతే 2 మంచోళ్ళు అయితే ప్రాబ్లం సాల్వ్ కదా. ఇక్కడ అమ్మాయి మంచిదే అబ్బాయి మంచిదే అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం చూస్తున్నారు? ఏం చూసి పెళ్లి చేసుకుంటున్నారు? ఇప్పుడైతే ఇన్కమ్ చూస్తున్నారు. అన్నీ 5-6 పాయింట్లు పెట్టుకుంటే నా హైట్కి మ్యాచ్ అవుతాడా, నా కలర్ మ్యాచ్ అవుతాడా, నాకు ఎంత జీతం వస్తుంది, ఎంత ఆస్తి ఉంది. మరి ఇక్కడ అబ్బాయి ఎక్కడుంది అమ్మాయి ఎక్కడుంది? ఒక మంచి అబ్బాయి మంచి అమ్మాయి కావాలనేది ఫస్ట్ పరిస్థితి. 2 అమ్మాయి అబ్బాయి కలిస్తే అప్పుడు మీరు అన్నది ఇంపార్టెంట్ కదా. దానికి మించి కదా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ. అవునా కదా? మరి దాంతో కదా ప్రాబ్లం. ఇప్పుడు పంచాయతీ ఎందుకు వస్తుంది 2 మధ్యన చెప్పండి? ఆస్తి వల్ల వస్తుందంటారా? దానివల్ల కొంతమందికి వస్తే దీనివల్ల ఇంకొంతమందికి వస్తుంది. నాకు ఎంత ఇచ్చావు, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. దాన్ని మనకు అర్థం కావాలంటే మన ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా ఎక్కువ మనసు ఎక్కువ కోరుకుంటుంది, దానికి బుద్ధి సపోర్ట్ చేస్తుంది. బుద్ధి కంట్రోల్ చేయాలి యాక్చువల్ మళ్ళీ. కానీ అది మనసు వశంలోనే బుద్ధి అయిపోయింది. బుద్ధి వశంలో మనసు ఉండాలి యాక్చువల్గా. అవి ఎక్కడ ఉంటాయంటే మళ్ళీ అంతే. ఒక విషయం మీరు ఆలోచిస్తే అది మంచిగా చెడు నిర్ణయించేది బుద్ధి. తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పర్సు ఉందనుకోండి, మీది కానీ వస్తువు ముట్టుకపోతా అంటే మీకు ఫోన్ చూడడానికి నచ్చింది ఫోన్, మీరు తీసుకుపోతా ఉంటే మీ బుద్ధి ఏం చెప్తే మనసు చెప్తుంది. మనసు ఏమంటుంది? మంచిగా ఉంది వేసే అంటుంది. బుద్ధి ఏమంటుంది? వద్దురా అబ్బాయి మన కాదు ముట్టుకోవద్దు అంటది. మరి బుద్ధి మాట వింటావా మనసు మాట వింటావా? మనసు స్ట్రాంగ్ ఉందనుకోండి బుద్ధి మాటినవు, బుద్ధి స్ట్రాంగ్ ఉందనుకోండి మనసు మాటినవు. అంతే. ఇది ప్రతి దానిలో వర్తిస్తుంది.
అది మీరు పెళ్ళికి తీసుకుంటారా లేకపోతే అన్నదానం తీసుకుంటారా, మీరు ఆహారం కాడ తీసుకుంటారా, మీ ఇష్టం. అది మన ఆలోచనలను మనం అదే అంటారు దాన్ని. మరి అదే మనిషికి ఏదైనా జీవి ఉందనుకోండి, ఎందుకంటే జీవరాశులు మీరు చూస్తున్నారు కదా వాటిని కూడా, అవి కూడా మనలాంటివి. అవును, అది ప్రతి దానికి అద్దులోనే ఉంటాయి. అవి ఆకలి తీర్చుకుంటుంది, సైలెంట్గా ఉంటుంది అంతే. ఆ సమావేశం పార్టిసిపేట్ చేస్తే సైలెంట్ ఉంటుంది. అంటే ఉత్పత్తి యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలంటే అది ఉత్పత్తి, బ్రహ్మ పాత్ర మనం పోషిస్తున్నట్టు. ఇద్దరు కలిసి ఆడామగ కలిసి ఒక బ్రహ్మ చేసే పని చేసి సృష్టిని జనరేట్ చేస్తున్నట్టు లెక్క. దానికోసమే పార్టిసిపేట్ చేయాల్సిన విషయాన్ని మనం ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి పెట్టుకున్నాం. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఆడవాళ్ళలో ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా ఈ సమస్యలు ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలా చాలా అనారోగ్య సమస్యలు మనం వింటూ ఉన్నాం. మహిళలు ఇలాంటివి సమస్యలు అనేవి అనారోగ్య సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి ఫుడ్ మొదటిది, రెండోది ఆలోచనలు రెండవది. చాలా అనవసరమైన ఆలోచనలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే లేడీస్ వాళ్ళు ఎక్కువ అంటే లిమిటెడ్. ఇప్పుడు కొందరికి కొన్ని హద్దులు ఉన్నాయి, అందులోనే మనం ఆలోచించాలి. దానికి మించి ఆలోచించడము, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం. అంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఒకప్పుడు మిగతా ఫిట్నెస్ వాటర్ ఎత్తేది ఉండే, ఇల్లు ఊడ్చేది ఉండే, అవన్నీ ఉండే. ఆ ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోయింది. ఒక వంట కానీ ఇప్పుడు వంట కూడా పొద్దున్నతో సాయంత్రం హోటల్ తిందాం, సాయంత్రం వంటతో పొద్దున హోటల్ తిందాం అనే స్టేజ్కి వచ్చేసింది. ఇడ్లీ అయితే ప్యాకెడ్ ఇడ్లీ వచ్చేసింది, రెడీ ఇడ్లీ వచ్చేసింది. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, ఈ 3 పెద్ద ప్రాబ్లమ్స్ మనకు. ఆ మూడింటి వల్ల మనకు డెఫినెట్గా పాయిజన్ ఫుడ్ ఉంది. ఎంతమంది మన ఫుడ్ అన్నాం కదా, విషపూరితమైన ఆహారం మన శరీరం వెళ్ళడం వల్ల ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి. అది వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఆ మంచి ఆహారం అనేది నేను చెప్తున్నాను కదా, అది ఎలా ఉండాలి అనేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మంచి ఆహారం సప్లై చేసే వాళ్ళు ఉంటే మంచి ఆహారం తీసుకునేది మన దగ్గర ఉంటుంది. అది ఆకలితో కూడుకున్న ఆహారమా ఆరు లేకపోతే టేస్ట్తో కూడుకున్న ఆహారం అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. అలాగే చాలామంది డాక్టర్స్ మీరు రోజుకు 1 గంట వాకింగ్ చేయండి అంటూ ఉంటారు. అంటే జనరల్గా మనం ఇంట్లో కావచ్చు ఎక్కడైనా నడుస్తూనే ఉంటాం. బయట రోడ్డు మీదకి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడైతే వెహికల్ యూజ్ చేస్తాము. బట్ ఇంట్లో చేసేది అప్పుడప్పుడు నడిచేది కూడా వాకింగ్ కాదు. కంటిన్యూగా అదే పనిగా ఒక 1 hour ఆర్ ఎల్స్ 2 hours వాకింగ్ చేస్తేనే అది ఒంటికి వంట పడుతుంటే ఉపయోగం అనేది ఉంటుందా? జనరల్గా ఏంటంటే మనకు స్వెటింగ్ రావాలి. అంటే మనకేంటే ఎక్సర్సైజ్ అనేది స్వెట్టింగ్ వచ్చే లెవెల్, అంటే చెమటలు వెళ్ళే లెవెల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైప్ ఆఫ్ పని చేయాలి. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఎక్సర్సైజ్ వాకింగ్లో పెడుతున్నాం. పని చేయండి, మీరు ఏం చేయకండి, అన్నీ బంద్ చేసి రోజు ఇల్లు మీరే చూసుకోర్రి. అదేందా రోజు మీ ఇంటి పని మీరు వేసుకుని బట్టలు మీరే ఉతుకోరు, సాకులో పెట్టుకోకూరి, ఏం పెట్టకండి, మిక్సీ పెట్టకూరి, దంచుడు పని చేయరు, రోల్తో మీ ఇంటి పని మీరు చేసుకోరు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది అది. అది మనం ఏమైపోయినంటే దాన్ని మిగతా వాటికి అప్పచెప్పిన ఆ పనిని అప్పుడు మనలో ఫిట్నెస్ లేకపోవడం, స్వెటింగ్ రాకపోవడము, మనలో చెమట అంటే ఎక్సర్సైజ్ సంబంధించింది. సరే వాకింగ్ చేస్తే మంచిది అంటే వాకింగ్ ఒక లిమిట్ దాకా మంచిది. అది కూడా ఎక్కువైతే మోకాళ్ళ ప్లస్ మళ్ళీ అది వాళ్ళు చెప్తారు, ఎక్కువ నడవకండి అని వాళ్ళు చెప్తారు. అవును, ఇంట్లో నడికే వాకింగ్ అనేది అది సజెస్టెడ్ కాదు, జనరల్గా అందరూ చేసే పని. అది దానికి మించి ఫిజికల్ అంటే చెమటలు వచ్చే లెవెల్ ఆఫ్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే మంచిది. దానికి మెయిన్ ఏంటంటే ఎవరి ఇంటి పని వాళ్ళు చేసుకోవడం మంచిది. కానీ ఇప్పుడు అది మనకు నచ్చదు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది కదా. ఇప్పుడు అర్థం అనుకోండి, మిక్సీ తయారు చేసినప్పుడు ఏం కావాలి, వాషింగ్ మిషన్ తయారు చేసినప్పుడు ఏం కావాలి, వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసినప్పుడు ఏం కావాలి, అంటే బిజినెస్ వ్యాపారం అయిపోయింది అక్కడ. కనుక మీరు ఏదన్నా కానీ, అందుకే చెప్తున్నా, పాతకాలంలో వ్యవసాయ పనులు చేసినప్పుడు వాళ్ళకు ఎందుకు రాలేవన్నీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఆ పాయిజన్ ఫుడ్ వాళ్ళు పండించింది వాళ్ళది కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొంతమందికి షుగర్ వస్తుంది, అది వస్తుంది. కారణం అంటే ఆహారం యొక్క పాయిజనైజ్డ్. ఆ ఫిజికల్ అనేది ఇప్పుడు మిషన్స్ తగ్గినాయి, మిషన్స్ మీద వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. డెఫినెట్గా దాన్ని ఫిట్నెస్ చేయాల్సిందే. సో రవీంద్ర గారు, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, అది క్వశ్చన్ అనాలో లేకపోతే సందేహం అనాలో తెలియట్లేదు. ఆడ మగ తేడా లేకుండా, వయసుతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మనిషి అనేటువంటి అందరూ డిప్రెషన్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, స్ట్రెస్, ఒత్తిడి, దీనివల్ల ఈ డిప్రెషన్ అనో లేకపోతే హైపర్ టెన్షన్ అనో ఇలాంటి వాటికి ఎక్కువ గురవుతున్నారు. అసలు వాటికి కూడా ఆలోచనే కారణం. అసలు వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? వాటి బారిన పడకుండా ఉండాలంటే, అది డిప్రెషన్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఏదో ఒక సమస్య వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల అది వస్తుంది. కానీ తెలుసు ఎక్కువగా ఆలోచించడం వల్లే మనకి డిప్రెషన్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది అని, కానీ అది మానవ. సో దాని నుంచి బయటపడాలంటే మీరు మాకు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మీకు సిస్టమ్లు వాడుతారు కదా, కంటిన్యూగా సిస్టమ్ వాడింది అనుకోని ఏం చేస్తుంది? స్టక్ అయిపోద్ది, హ్యాంగ్ అయిపోద్ది కదా. ఈవెన్ హ్యాంగ్ అయినప్పుడు ఏం చేయాలి? షట్ డౌన్ చేయాలి.
షట్ డౌన్ చేస్తే రేపటి వరకు చల్లబడి అన్ని సరిగా అవును. మళ్ళీ దాని జోలికి పోవద్దు పొద్దు దానికి టెంపరేచర్ ఏసీ పెడితే బాగుంటున్నప్పుడు ఏసీ అనే పెట్టాలి, దానికి ఫెసిలిటీ ఇవ్వాలి, అంతే కదా. మరి మీరు చేసేదానికి కూడా అది చేయరు కదా, సరిపోతుంది. మీరు మీ సిస్టమ్ షట్ డౌన్ చేసుకోరు కదా. అంటే షట్ డౌన్ అంటే ఎలా చేయాలి? ఆలోచన బంద్ చేయరు, ఇంకా సింపుల్ అదే. ఇదే మళ్ళీ మీకు ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం? దానికి మూలం ఇప్పుడు రోగానికి మూలం ఎత్తుకుంటేనే కదా రోగం సాలేదు, అంతేనా. మీ దేనికైనా మన మెడిసిన్ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చిన రోగానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తేనే రోగం తగ్గుతుంది. తలకాయ నొప్పి అయితే కడుపు నొప్పి గోది తగ్గదుగా. అవును. మీకు ఎందుకు వస్తుంది అది? మీ ఆలోచనలే కదా రోగం. ఆలోచనలు ఆపేయరు కదా. అది ఎలా ఆపాలి? అది అంటే ఆపితేనే తగ్గుతుందని తెలుసు, కానీ దాన్ని ఆపలేకపోతున్నారే. దాన్ని పనిమాలుగా దాన్ని అట్లా గుచ్చి 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 ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్ అదే చెప్తున్నా కదా, మీరు తినకండి, ఎక్కువ తింటే డెఫినెట్ లావ్ అవుతారు, రోగం వస్తుందని చెప్తున్నా. అయినా ఆపుతలేరంటే మరి భరించాల్సిందే, ఫేస్ చేయాల్సిందే కదా. అసలు మనిషి తన ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చిన్నప్పుడు మీరు పిల్లలను చూసారా? ఒక 2-3 years 4 years పిల్లలను చూసారా? వాళ్ళకి ఏమైనా డిప్రెస్ రాగా చూసారా మీరు? ఏమన్నా వాళ్ళకి వస్తుందా? చిన్నపిల్లలకు ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. ఎందుకు? 2-3 ఏళ్ళు కాకపోయినా 4, 7, 5 ఏడు వచ్చేసరికి ఏదంటే అది ఇసిరేయడం, నచ్చింది ఇవ్వకపోతే సంథింగ్ ఇలా కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకు? అప్పటికే వాళ్ళకి ఏమైంది, ఆలోచనలు మనం ఆ లెవెల్లో ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి సీన్ చూస్తే అలాంటి ప్రభావం ఏర్పడుతుంది. ఆర్గన్ అది యాక్చువల్గా. ఇక ఆర్గన్స్ అంటే గర్భంలో ఉన్నప్పుడు పాప కూడా ఒక ఆర్గన్తో సమానమే. ఇప్పుడు మీరు సడన్గా మీ ఎదురు దయం వచ్చింది అనుకో, మీరు ఏమవుతారు? భయపడతాం. షాక్ అవుతారా లేదా? మరి భయపడ లోపల పాప కూడా భయపడతాయి కదా. అవును. అవును. అదే ఇప్పుడు మీ శరీరం అంతా భయపడేప్పుడు పాప కూడా భయపడదు, అది కూడా ఆర్గన్ కదా, మీకు లింక్ ఉంటుంది కదా, లోపలే ఉంది కాబట్టి. మరి మీరు ఎలాంటి సీరియల్ చూస్తాండ్రు, ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఉంటుర్రో, మీరు డిప్రెస్లో ఉంటే ఆ అమ్మాయి కూడా అట్లనే వెళ్తుంది. మీరు కోపంతో ఉండి డెలివరీ ఇస్తే కోపం బాబాయ్ బయటకు వెళ్తాడు. మీరు ఎలాంటి ఉత్పత్తి చేస్తున్నారు అంటున్నా. అందుకే ఉత్తమ సంతానం అనే పదం ఎందుకు మాటికి వాడుతున్నానంటే, అంత గొప్పగా అమ్మాయి మనసు ఉండాలి, అంత గొప్పగా అబ్బాయి మనసు ఉండి వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తే రాముండో కృష్ణుడినో పుట్టియవచ్చు భూమి మీద. వాళ్ళేం అతీతంగా పుట్టలేదు, వాళ్ళు మానవ రూపంగానే పుట్టారు. వాళ్ళు మంచి పనులు చేసి వాళ్ళు దేవుళ్ళు అయినారు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. అంత గొప్ప మనసు అమ్మాయికి, అంత గొప్ప మనసు అబ్బాయికి ఉండి వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా మారి ఉత్తమ సంతానం ఉత్పత్తి చేయడానికి మాత్రమే కలవాలి. మీరు చెప్పిన ఆ పంచాయతీకి వచ్చిన కథ కాదు అది, దానికి సంబంధించిన కాదు సంబంధం, అది ఉత్పత్తికి సంబంధించింది. ఆ కలయిక ఇప్పుడు అది కోరికలు ఎక్కువైతే అంతే ఉండదు. ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకొచ్చి అనారోగ్యానికి సంబంధించిన ఆహారం తీసుకున్నది మనమే. అవును. దానికి ఆకలి అని ఒక సరే పరమాత్మ ఉన్నాడు అనుకుందాం, ఆకలి అని ఒక మిషన్ పెట్టిండు లోపల. అరే ఆకలి అయినప్పుడు తినరా బాబు అని పెట్టాడు. దాన్ని మీరు ఏం చేశారు? సమయాన్ని ఉడిచి ఆకలి పక్క పడేసిరిగా, సమయమైనా కొద్ది పడేసుకుంటే పోయారు అందులో. అదేం చేసింది? రోగం అనే మందు నీకు ఇచ్చి, రోగం అనే ప్రాబ్లం నీకు ఇచ్చింది. అనుభవించుతారు కదా. నాకు తెలియదు, నాకు కూడా నేను చెప్తాను, నాకు కూడా ఒకప్పుడు నేను కూడా ఫేస్ చేసినండి. నన్ను నేను మార్చుకునే ప్రయత్నంలో ఈ మాత్రం జర్నీ చేయగలిగిన. తప్పదు, అందరికీ అవకాశం ఉంటుంది, అది మారగలిగితే మంచి దారి వెళ్తారు. ఇప్పుడు ఒక దారి పోతున్నారు, మీరు పోతా ఉంటే ఒక రాంగ్ దూరం వెళ్ళారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు, మధ్యలో కూడా ఒక మళ్ళీ ఒక దారి మంచి దారి కూడా మీకు దొరుకుతుంది. మీకు ఆలోచన వస్తే మంచి దారిలోకి వచ్చి మళ్ళీ ఈ లైన్లో వెళ్తారు, లేకపోతే అదే దారిలో వెళ్ళిపోతారు, అక్కడే ఎండ్ అయిపోతారు. మన అందరం కూడా మళ్ళీ పాతదానికి వెళ్ళాలి, ఆ తత్వాలు తెలుసుకోవాలి, ఆ విద్యా విధానంలోకి వెళ్ళాలి. ఈ చదువులు అనే దానికంటే విద్య చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అందులోకి వెళ్ళి మళ్ళీ వస్తే ఏమైనా 2-3 జనరేషన్లు మారుతాయేమో. లేకపోతే మీరు అన్నట్టు ట్యాబ్లెట్ తినే స్టేజ్కి వచ్చినాం అనుకోండి, ఫలితం కూడా ట్యాబ్లెట్ తినగానే పోతుంది. సో రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి. సో అసలు ఆరోగ్యం అంటే ఏంటి, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాము, అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, అండ్ శారీరక ఆరోగ్యం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి, ఏం తినాలి, ఎలా తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఇలా ఎన్నో విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో ఎస్, చూసారు కదండి, తెలుసుకున్నాం కదా ఎన్నో విషయాలను, మనకు తెలియని విషయాలను, అసలు మన ఆరోగ్యానికి సంబంధించి, మానసిక ఆరోగ్యానికి సంబంధించి, అసలు మనం ఎలా తినాలి, అసలు ఏం తింటున్నాం, ఏంటి, అసలు ఏం చేస్తున్నాం, మనమంటే ఏంటి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నంకి సంబంధించి ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.
హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.